ఉదయం కుంకుమార్చన చేసుకున్నారు మాతలు, స్వాములు అభిషేకం చేసుకున్నారు. అమ్మ ఆశీస్సులు మీకు వచ్చాయి. వాటితో పాటు గురువు యొక్క అనుగ్రహం కూడా కావాలని వచ్చాను. ఆశీర్వాదం చేస్తాను. అమ్మ నామాన్ని ఒక 11 సార్లు నేను చెప్తాను, మీరు అందరూ చెప్పండి. అందరు నమస్కారం పెట్టుకోండి. వెన్నెముక నిఠారుగా ఉంచండి. జై భవానీ. నేను జై భవానీ అంటే మీరు జై జై భవానీ అనాలి. 2 జైలు పెట్టాలి. అర్థమైందా? జై భవానీ, 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 జై భవానీ. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, జై భవానీ. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను అందజేస్తూ పీఠంలో అమ్మ మీద ఉన్న భక్తిని, విశ్వాసాన్ని అనుసరించి దీక్ష వేసిన మీ అందరికీ మీ దీక్ష సఫలమవుతుంది. మీరు కోరిన కోరికలు, మీ కష్టాలు అన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఎవరెవరి మనసులో ఏమేమి అనుకొని మాలలు వేసుకున్నారో అమ్మకు తెలుసు, మీకు తెలుసు. అడిగేటంత టైం నాకు లేకపోయా, చెప్పేటంత టైం మీకు లేకపోయా. పాపం వస్తిరి వేసుకుంటారు, బండి పోతూనే ఉంది. 5 దినాలు అయిపోయాయి, 5 దినాలు అయిపోయాయి బండి. మీ మనసులో ఎవరు ఏమనుకున్నారో అన్నీ ఆ తల్లికి తెలుసు. అమ్మ యొక్క అనుగ్రహం చేత మీ దీక్షలు సఫలమైనట్లే మీ సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. ఆశీర్వాదం అందరికీ. రేపు దుర్గాష్టమి రోజు, అంటే ఈ నెల 30 తారీఖు రోజు కూడా యథాతథముగా మళ్ళీ మాతలకు అభిషేకం ఉంటుంది, మీకు కుంకుమార్చన ఉంటుంది. మాతలు అభిషేకం చేస్తారు, మీరు కుంకుమార్చన చేస్తారు. దుర్గాష్టమి రోజు, దసరా పండుగ రోజు విరమణ ఉంటుంది కాబట్టి ఆ రోజు సమిష్టి అభిషేకం, సమిష్టి కుంకుమార్చన. మధ్యలో ఎవరైనా ఏదైనా పనులుండి పోయేవాళ్ళు ఉంటే ఒకవేళ వెళ్ళవచ్చు. దీనికోసమై ఉండాల్సిన అవసరం ఏం లేదు. నిజం చెప్పాలంటే, అంటే నా గొప్పతనం అని కాదు, ఈ పీఠం గొప్పతనం అని కాదు, కానీ 14 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నటువంటి సత్యం, అక్షర సత్యం. అక్షరం అంటే, క్షరం అంటే నాశనం అయ్యేది, అక్షరం అంటే నాశనము కానటువంటి సత్యం. అక్షర సత్యం ఏంటంటే ఇక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు మన పీఠంలో. ప్రతి ఒక్కరికి స్వతంత్రత, వాళ్ళ భావాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని అనుసరించి అమ్మవారు పలికింది. ఎవరిని గొంతు నొక్కి నియమాలు అయితే చెప్పలేదు. ఒక ఆయన 3 రోజులు వేసుకుంటాను స్వామీజీ, నాకు ఒక కోరిక ఉంది అన్నాడు, తదాస్తు, అయిపోయింది. వాస్తవంగా ఈ 9 రోజులు 9 రాత్రులు 9 పగుళ్ళు కావాలి. అది సిద్ధి దేవీ తంత్రం ప్రకారంగా. ఇంకొక ఆయన వచ్చాడు, నాకు ఒకటే రోజు అవుతుంది స్వామి, నాకు పనులు ఉన్నాయన్నాడు, శుభం, అయిపోయింది. అలా నియమాలు కూడా ఎక్కువ మనం ఏం పెట్టలే. ఫస్ట్ నుంచి కూడా అంతే, సాధికారికతతో అందరికీ సానుకూలంగా వాళ్ళ వీలైన పద్ధతిలోని నియమాలు పెట్టాం. అదే పద్ధతిగా నడుస్తూ ఉంది. ఇన్ని రోజులై మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కువ ఎవరికి పనిష్మెంట్స్ అయితే లేవు. ఉన్నాయా? ఒక్కటైతే ఉంది, ఉండడానికి మనకు ఆశ్రయం లేదు. ఎట్లా చూసినా బురజా, ఎక్కడ చూసినా నీళ్ళు. అమ్మ మన పేదరికాన్ని పరీక్షిస్తుంది, మన యొక్క స్థితిని పరీక్షిస్తుంది. కాబట్టి ఇది కూడా మన తపస్సులో ఒక భాగం. మన తపస్సులో, అంటే మన తపస్సులో, నా తపస్సు కాదు, మన తపస్సులో ఇది ఒక భాగం. అదొక్క కొరత ఉంది, ఇంకా మిగతా అయితే ఏం లేవు. మన పీఠంలో ఇప్పుడే కాదు,
జీవితాంతము మనం ఉన్నన్నాళ్ళు, ఈ భూమికి ఆయుష్ ఉన్నన్నాళ్ళు, మనకు ఆయుష్ ఉన్నన్నాళ్ళు, ఈ భూమికి ఆయుష్ ఉన్నన్నాళ్ళు, కాలానికి ఆయుష్ ఉన్నన్నాళ్ళు ఈ పీఠం ఉంటే మనిషి యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకొని ఆధ్యాత్మికతను ధారబోయాలని ఆ రోజే నేను లాక్ చేసి పెట్టాను. రేపు పీఠాధిపతి ఎవరు వచ్చినా కూడా మనుషుని యొక్క ఓపికకు అనుసారణీయంగానే నియమాలు పెట్టి వాళ్ళను తరింపజేయాలి. ఓ పెద్ద చారడేసి లిస్టు పెట్టి బారడేసి నియమాలు పెడితే వాడు మొదలుకే బెదురుకొని పోతాడు. ఇంకా ఏడ పుణ్యం సంపాదించేది. అందుకే ఈ పీఠం చాలా ఆదరణీయమైనటువంటిది, చాలా గొప్పది ఈ పీఠం. నా అనుభవం ప్రకారంగా నేను కూడా ఒక గురువుతోన మంత్రం తీసుకున్నా, సాధన చేసినా కావదా, ఆ సాధనలో నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని నియమాలు పాటించినా, ఎంత పొట్టగాల్చుకున్నా, ఎంత కంటికి నిద్ర పోగొట్టుకున్నా నాకు తెలుసు. మీరేమో ఆరాం తిని ఆరాం పడుకుంటారు. అందుకే చాలా అదృష్టవంతులు మీరు, భాగ్యశీలులు. విజయదశమి రోజు సమిష్టిగా అభిషేకం అర్చన చేయిస్తాను. దసరా పండగ రోజు ప్రతి ఒక్కరూ ఈ 9 రోజులు నవాహ దీక్షకు ఇరుముడి ఉండదు, జ్యోతిరుముడి ఉండదు. అందుకే పొద్దున్నే స్నానం చేసుకోండి, మీ జపము అనుష్ఠానం, మీ పూజలు మీరు చేసుకోండి, ప్రదక్షిణలన్నీ చేసుకోండి. గుమ్మడికాయ తీసుకొని అమ్మకు చూయించి, అమ్మా దీనిని నీకు సమర్పిస్తున్నాను, ఈ కూష్మాండాన్ని నువ్వు స్వీకరించి నా ఇల్లు, నా సంసారము, నా భార్య, నా పిల్లలు, నాకుండేటటువంటి చిన్న కారు, నాకుండే 2 ఎకరాల పొలము, నాకుండే 2 ఎద్దులు, అవే నా ఆస్తి. అమ్మ నేను రోడ్లు ఉడిసే పని చేస్తా, అదే నా ఆస్తి. అమ్మ నేను వ్యవసాయం చేస్తా, అదే నా ఆస్తి. ఉన్న దాంట్లోనే నాకు అభివృద్ధి ఇయ్యి. నేను ఒకరికి ఇచ్చే స్థితి నాకు ఇవ్వు, కానీ ఒకరితో అడిగే స్థితి నాకు పెట్టొద్దు. అది అన్ని విధాలుగా. ఆరోగ్యం కోసం ఎవరో ఒక డాక్టర్తో పోయి నాకు ఆరోగ్యం బాగు చేయనే పరిస్థితి నాకు త్యాకు. డబ్బు కోసం ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఎవరితో కనువై నాకు 10 రూపాయలు ఇయ్యి అనే పొద్దు తీసుకురాకు. ఉన్న దాంట్లోనే నేను రాజులాగా బ్రతికే యోగం నాకు ఇవ్వమ్మా అని అడిగి, ఆ గుమ్మడికాయ చేతిలో పట్టుకొని 5 చుట్లు తిరిగి ఆలయం బయటికి వెళ్ళి ఆ గుమ్మడికాయ కొట్టి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక నిమ్మకాయ తీసుకొని అమ్మకు చూపించి నిమ్మకాయ కోసేసి దీక్షా విరమణ చేసేసేయండి. ఇది మన పీఠంలో అందరికి ఇచ్చేటటువంటి ఆదేశం. ఇరుముడైతే లేదు మన దాంట్లో, మన పీఠంలో లేదు. బయట వేరే గురు భవానీలు, గురుస్వాములు వాళ్ళు వాళ్ళ నియమాల ప్రకారంగా వాళ్ళు చెప్తారు. మన పీఠం అన్ని పీఠాల కన్నా భిన్నంగా, అన్ని పీఠాల కన్నా కొంత ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి ఇక్కడ నియమాన్ని నేను చెప్తున్నాను. మీరందరూ ఈ సన్నిధిలో ఉన్నారు కాబట్టి దీక్షా విరమణ చేసిన తర్వాత దుమ్ముగాళ్ళతోనే ఇంటికి పోవాలంటారు మోటుగా. శాస్త్రంలో వేరే ఉందనుకోండి, మీకు అర్థం కాదు. దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే బస్సులో వెళ్తారు, కారు ఉంటే కారులో వెళ్తారు. దుమ్ముగాళ్ళతో ఇంటికి వెళ్ళి వెళ్ళంగానే డైరెక్ట్ కడపల కాలు పెట్టండి, ఇల్లంతా తిరిగి బయటికి వచ్చి స్నానం చేయండి. బయటనే కాళ్ళు కడుక్కొని స్నానం చేసి పోతే అది కరెక్ట్ కాదు. ఇక్కడ సత్యం అక్కడ పడాలి, ఇక్కడ సత్యం అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత శుచిగా స్నానం ఆచరించుకొని గుమ్మాని కొబ్బరికాయ కొట్టి పసుపు రాసి 16 కుంకుమ బొట్లు పెట్టి, మాతలైతే కిచెన్లో పాలు పొంగించండి 3 సార్లు. స్వాములైతే మీ భార్యలకు చెప్పండి, నేను 9 రోజులు అంబాత్రయ క్షేత్రంలో తపస్సు వచ్చిన, నేను పుణ్య తపం ఆచరించి వచ్చాను, పాలు పొంగించు. ఈ ఇంట్లో పాలు పొంగితే నా తపస్సు సఫలమైనట్లే మా గురువుగారు చెప్పారని చెప్పి ఇంట్లో 3 సార్లు పాలు పొంగించండి. ఫోటోల దగ్గర నెయ్యి దీపం పెట్టి ఊళ్ళో హనుమంతునికి దీపం వేసి రావాలి. హనుమంతునికి దీపం వేసి వచ్చిన తర్వాత ఎవరింట్లో వాళ్ళు 5 పోలేలు 5 భక్షాలు చేసి ఒక 5 మందికి అన్నం పెట్టండి. మీరు ఈ 9 రోజుల్లో అంబాత్రయ క్షేత్రంలో ఎటువంటి పూజలు జరిగాయో ఆ పూజలన్నీ మీ ఇంట్లో డిపాజిట్ అవుతాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి. ఇది అమ్మవాక్కు, అమ్మవాక్కుగా నేను గురువాక్కుగా మీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఈ విధానాన్ని పాటించండి. కొంచెం టీ దాత పొద్దు నుంచి ఏం తాగలేను.
మీరైతే టిఫిన్ చేసిన అందరు బాగా. దుర్గాష్టమి రోజు వేపాకు చలువ మీద త్రిశూల వ్యూహం వేసి పశు పూజ ఉంటుంది. కొంచెం సంయమనం పాటించండి. స్వాములు ఎందుకో బాగా అమ్మవారు మీ పేయిలోకి వస్తుందో నాకు తెలియదు, కానీ మొన్న పల్లకి సేవ రోజు అయితే వీరంగం వీరంగం మీరే ఎక్కువ ఇది చేసిరు, వేరే స్వాముల కన్నా మీరే ఎక్కువ ఇది చేసిరు. దుర్గాష్టమి రోజు ఆ వేపాకు మీద పసుపు వేసుకునే ప్రాసెస్ చెప్తాను, తనందరూ పాటించండి. అది చాలా గొప్పది. అంటే మొన్న చేసిన పూజ కానీ ఇప్పుడు వచ్చే దుర్గాష్టమి రోజు చేసే పూజ చాలా గొప్పది. మీ అదృష్టం అది. ఏ జన్మలో నక్కతోక దొక్కొచ్చిండ్రేం, ఒకపోతే వీడికి రాకన్నా ముందు ఏడన్నా నక్కతోక దొక్కొచ్చిండ్రేం. ఇది చెప్పిన తర్వాత ఎవరికన్నా దీక్షకు సంబంధించి కానీ, ఇంకా ఇంట్లో పూజా మందిరంలో పూజలు చేసుకునే పద్ధతి, ఇంకా వేరే దీక్షలకు సంబంధించి, దేవుళ్లకు సంబంధించి, వ్రతాలకు సంబంధించి, జాతరలకు సంబంధించి, బోనాలకు సంబంధించి, గ్రామ దేవతలకు సంబంధించి, ఇంటి దేవుళ్లకు సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఈరోజు మీకోసం అమ్మ సమయం ఏమన్నది ఇస్తున్నా. 3 అయింది అనుకోండి, 3:30 వరకు మాట్లాడు. ఇది ఎన్నవ రోజు మన ప్రయాణం? సోమవారం రోజు 29 తారీఖు. 29 తారీఖు సోమవారం రోజు సప్తమి. ఆ రోజు సరస్వతి ఆవాహనం ఉంటుంది ప్రత్యేకంగా. ఈ గర్భాలయం లోపల ఈ క్షేత్రానికి అధిపతిగా సరస్వతి మాత కూడా ఉన్నది, అధిష్టాన దేవత. సరస్వతి ఆవాహనం రోజు ఆ రోజు రాత్రికి ఇక్కడ కుంభం పోస్తాం. కుంభం అంటే సర్వ సమృద్ధికరమైనటువంటి నివేదన. మోటుగా పెద్దలు అప్పుడు కుంభం కుంభం అన్నారు. శాస్త్రీయంగా చెప్పాలంటే సర్వ సమృద్ధికర నివేదన. దాని ఇంకొంచెం మూల పద్ధతిలో చెప్పాలంటే, ఇప్పుడు యాటపోతులను బలిస్తారు కదా గ్రామదేవతలకి. 1000 ఆటలను బలిస్తే ఎంత అమ్మవారికి ఆహుతి పోతుందో, ఒక కుంభంతోనే అంత ఆహుతి పోతుంది అనమాట. అది శాస్త్రీయమైందే, వైదికమైన తంతు. కొంత మీకు మంత్ర ఆవాహన పూరితంగా పసుపు చల్లుతాను నేను. ఒకరొకరిని వదులుతారు, వచ్చి నిలబడి ఎవరికి వారు కొంత పసుపు వేసుకొని కొంత పసుపు అమ్మ మీద వేసి దండం పెట్టుకోలే వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత తోటి భవానీలు ఒకరికొకరు కూడా పసుపు వేసుకోవచ్చు. స్నేహంగా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి పరిచయం అయ్యి ఈడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా ఒకరు, ఇప్పుడు హోలీ పండుగ వస్తే కలర్లు ఎట్లా వేసుకుంటారు అట్లా దీన్ని హిరణ్మయ పూజ అని కూడా అనొచ్చు. శాస్త్రీయంగా చెప్పాలంటే బంగారు యొక్క పరిపూర్ణత, లక్ష్మీ ప్రపూర్ణమైనటువంటి పూజ. ఇది చాలా గొప్ప పూజ. దీని అనుభవం మేము ప్రారంభం చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా జీవితాల్లో మార్పు చూసాం. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చేసాం, వచ్చే సంవత్సరానికి రొట్టె మీద కూర పెట్టినట్లనే మార్పు కనిపించింది. ప్రత్యక్ష సాక్ష్యము, ప్రత్యక్ష ఉదాహరణ నేను, ఇక్కడ ఉండేటటువంటి మా పిల్లలు. వచ్చేవాళ్ళంటే ఈ సంవత్సరం వస్తారో, వచ్చే సంవత్సరం వస్తారో రారో గ్యారంటీ లేదు. ఎవరైతే ఫిక్స్డ్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో, మా బిజ్జారం వాళ్ళు కానీ ఇంకొంతమంది చాలామంది పాత సీనియర్ స్వాములు ఉన్నారు ఇందులో, వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. ఈ పూజల వల్ల వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉంటాయో నేనైతే ఫేస్ చేశాను. నాకేం కోరికలు ఉంటాయి కానీ నేను కొన్ని అనుకున్నాను. దేవాలయం గురించి కానీ, వచ్చే భక్తుల గురించి కానీ, ఇంకా నాకు ప్రియదాయకమైనటువంటి వాళ్ళ గురించి నేను ఏదన్నా సంకల్పం తీసుకుంటే అన్నీ నెరవేర్చింది అమ్మ. ఆ సాక్షిభూతంగా మీకు అందరికీ నేను చెప్తున్నా. దుర్గాష్టమి రోజు ఆ అవకాశం ఉంటుంది. మీరందరూ పుణ్యభాజనులై చల్లగా వర్ధిల్లండి. ఆశీస్సులు. ఇంతవరకు చెప్పమన్నది అమ్మవారు చెప్పినా. ఇప్పుడు ఎవరన్నా ఏమైనా సందేహాలు అడిగితే చెప్తా, లేదంటే పొమ్మంటే పోతా. పైకి లేవు. ఈ మైక్ అక్కడియప్ప. తీసుకున్న వాళ్ళది ఇడుముడి ఇక్కడనే కట్టే వాళ్ళని 41 రోజు మండల దీక్ష తీసుకున్న వాళ్లకు ఇరుముడి గురించి మన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాం మనం.
ఆ వీడియో ఆధారితంగా సామాగ్రి తీసుకొని ఇక్కడికే వచ్చి ఈయన ఇరుముడి కట్టుకొని అమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మకు ఇరుముడి సమర్పించవచ్చు. ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకురావచ్చు, ఇక్కడికి వచ్చి కూడా ఇవ్వచ్చు. రెండు పద్ధతులే. ఇంకొకటి ఇక్కడనే అమ్మవారికి నైవేద్యం కూడా చేసి పెట్టొచ్చా? చేయొచ్చు. చాలా మంచి ప్రశ్న. అమ్మవారికి ఎక్కువ ఇష్టమైన నైవేద్యం మన పీఠంలో నేను చూసినంత వరకు అయితే భక్ష్యాలంటే చాలా ఇష్టం అమ్మవారికి. పోలేలు అవి కూడా పూర్ణం పోలేలు, పూర్ణం భక్ష్యాలు, పూర్ణంతో చేసిన భక్ష్యాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పూర్ణం అనే పేరులోనే అర్థం ఉంది. పూర్ణం, అంతా పరిపూర్ణం. అవి అమ్మవారికి చాలా ఇష్టం. అవి చేసి నివేదించవచ్చు. ఒకవేళ అది చేయడం జర గోజు, ఆ పప్పు బెల్లం రుబ్బాలే, పిండిలో పెట్టాలి, రాకాలే, కాల్చాలి, ఇబ్బంది కదా. పొంగలి నైవేద్యం పెట్టవచ్చు. ఒకవేళ పొంగలి కూడా పెట్టలేని వాళ్ళు దద్దోజనం పెట్టవచ్చు. ఏది చేయలేని వాళ్ళు బెల్లం వేసి బెల్లం అన్నం చేసి కూడా నివేదన చేయొచ్చు. రైట్. గురువులకు నమస్కారం. ఈ కుల దేవతలను మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎందుకంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు కుల దేవతలను ఆరాధించరు, కానీ ఇప్పుడు జనరేషన్కి కుల దేవతలు అనేది తెలవలేకపోతుంది. ఎట్లా తెలుసుకోవాలి కుల దేవత ఎవరని తెలుసుకోవాలి? ఎట్లా ఐడెంటిఫై చేయాలి? మన గోత్రం ఉంటుంది కదా, గోత్రాన్ని బట్టి కులదేవతలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ క్యాస్టిజం ఉంది కదా, కులం అంటేనే క్యాస్ట్ కదా. ఇప్పుడు మంగళోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళ కాడికి ఒక దేవత ఉంది, సాకలోళ్ళ కాడికి ఒక దేవత ఉంది. అంటే ఆడదేవతలు ఉన్నారు, మగ దేవతలు ఉన్నారు మళ్ళీ దాంట్లో కూడా ఆ ఫ్రేమ్లో. అట్లా ప్రతి కులానికి ఒక దేవత ఉంది. ఎందుకు ఇచ్చారు ఆ కుల దేవతలు అంటే వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి, వర్కింగ్ సిస్టమ్ని బట్టి, ఆ వర్కింగ్ పర్ఫార్మెన్స్ని బట్టి, ఆ పర్ఫార్మెన్స్లో ఉండే ఎనర్జీ లెవెల్స్ని, ఆ శక్తిని బట్టి ఒక దేవతని ఇచ్చారు. ఈ తల్లిని మీరు కొలిస్తే మీ కులకాయిక్యం ప్రకారంగా మీకు బలం రావాలంటే ఈ దేవతను కొలవండి అని నాలాంటి గురువులే వాళ్ళకు చూపించారు. కానీ చాలా వరకు సత్యం చెప్పాలి, మంచి ప్రశ్న అడిగారు మీరు, భవానీలాగానే అడిగారు. చాలా వరకు అందరూ అసలైన కుల దేవతలను పక్కన పెట్టారు. నడమంతలో ఏదో ఆపతొచ్చి మొక్కుకున్న వాళ్ళనంతా ఇంటి దేవుళ్ళని చేసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే మొక్కుకుని ఉంటారు, బాగా అవుతుంది కదా, ఆ బాగైన తప్పుకి వాళ్ళనే ఫ్యామిలీ గాడ్స్ అనుకుంటారు. నో, కులదేవతలంటే గోత్ర ధర్మాన్ని బట్టి, కుల పరంపర, వంశ పరంపర, వృత్తి ధర్మాన్ని బట్టి ఉండే అధిష్టాన దేవతలే కులదేవతలు. అది పర్ఫెక్ట్ జస్టిఫైడ్. అది చాలా వరకు భారతదేశంలో మన హిందూ సనాతన ధర్మంలో ఎన్ని కులాలు ఉన్నాయో అంతమంది దేవతలు ఉన్నారు. ఏ ఒక్కరికి కులదేవత లేదన్న చాయిస్ లేదు. ఎవరికి ఏ దేవత కావాలో ఒకవేళ మీకు అవసరం అనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తా. అందులో మీకు అమ్మవారు కావాలంటే అమ్మవారు ఉన్నారు, అయ్యవారు కావాలంటే అయ్యవారు ఉన్నారు. అందులో శివాంశ కావాలంటే శివాంశ, విష్ణువంశ కావాలంటే విష్ణువంశ. అమ్మవారిలో కూడా వైదిక దేవత కావాలన్నా లేకపోతే మీకు కోసుక తినికే దేవత కావాలో కూడా చెప్తాను, కొలుసుకోండి. నిజం. ఇప్పుడు చూడండి, సాకల్లోళ్ళు ఉంటారు, అప్పుడు రేవుకు బట్టలు మోసుకపోయి పిండుకొచ్చేది. మోటుగా పెద్ద మనుషులు ఏమంటుండ్రు తెలుసా? ఒక్క ఆయన మోసే మూట, బట్టల మూట ఈపుకేసుకొని పోతున్నారంట. 3 గాడిదలు మోసే మూట మోస్తున్నాడంట ఒక సాకలాయన. ఎంత బలవంతుడై ఉంటాడు ఆయన? పొద్దు ఒలోకన ముందు పోతే పొద్దు తిరగకన ముందే వచ్చి మళ్ళీ పని చేయాలంట. అంత శక్తిగా పనిచేయలే కాబట్టి వాళ్ళు ఒక్కొక్క దేవతను డిసైడ్ చేసిన, ఒరే నాన్న నీవు ఇంత కష్టపడతావురా, నీవు ఈ దేవతను కొలుచుకో, ఈవిడైతేనే నీకు అనుగ్రహం ఇవ్వగలదని చెప్పి డిసైడ్ చేసి చెప్పారు. అట్లా చాలా ఆంతర్యంగా, అంతరార్థంగా మన పెద్దలు మన కులదేవతలను ఇచ్చారు. మనం కొంచెం పక్కన పెట్టేసాం అంతే. పర్వాలేదు, మనం ఒకవేళ మన ధర్మాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలి, మన పిల్లలకు మన వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటే ఎవరినన్నా పెద్ద మనుషులను తెలుసుకొని, అయ్యా మాది పలానా గోత్రం, మాది పలానా కులం, ఈ గోత్రాన్ని, ఈ కులధర్మాన్ని, వంశధర్మాన్ని అనుసరించి నేను ఎవరిని పూజిస్తే నేను నా పిల్లలు శక్తి సంపన్నులమై ఆరోగ్యవంతంగా, ఆయుర్వర్తంగా, ఐశ్వర్యవర్తంగా జీవిస్తాము చెప్పండి, చెప్తారు. ఇక రెండవది, ఉభయ తెలుగు రాష్ట్రాలకు అందరికీ ఒకటి మంచి దివ్య సందేశం. ఎంతమంది దేవతలన్నా మనం పూజించుకోవచ్చు, తప్పులేదు.
కానీ ఒకటి మాత్రం ప్రమాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మ, శ్రీశైల మల్లికార్జున స్వామి, ఈ ముగ్గురు మనకు ప్రధానం, ప్రమాణం. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు. అంటే వేరే దేశమంతా ఆయన దేవుడే, ప్రపంచానికి ఆయన దేవుడే, మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పకుండా మనం ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి. ఇది మన ధర్మం, మన బాధ్యత. ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో జ్యోతిర్లింగ యాత్ర ప్రదేశార్థమై వస్తారు. నేను చాలా అబ్జర్వ్ చేసిన, ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రుల తర్వాత యాత్రలకు తీసుకెళ్తాను నేను కొంతమందిని, తీర్థయాత్రలు తిరిగి వస్తా. యాత్రలకు వెళ్ళేటప్పుడు నేను చేసేటివి 3 ప్రధాన నియమాలు. అక్కడ ఉండేటటువంటి ఆలయ ధర్మాన్ని బాగా పసిగట్టడానికి వెళ్తాను, అక్కడ పరిసరాల్లో ఉండేటటువంటి ప్రాంతవాసుల గుణగణాలు చూడడానికి వెళ్తాను, అక్కడ జరిగేటటువంటి తంతులు చూడడానికి వెళ్తాను. నేను ఉత్తర భారతదేశంలో ఎంత నెపోటిజం ఉందో తెలుసా? అసలు వాళ్ళు మన ఇక్కడ ఉండేటటువంటి జ్యోతిర్లింగాలను చూసి దర్శనం చేసుకొని వెళ్దామని వస్తారు తప్పిస్తే అక్కడ వాళ్ళ బాని ఎప్పుడు పోనీయరు, వెంట్రుకంతా కూడా పోనీయరు. నిజం, నేను పసిగట్టినే కదా. అందుకే ఇక్కడ ఉండేటటువంటి మన శ్రీశైల మల్లికార్జున స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మ, ఈ ముగ్గురిని మాత్రం మనం అందరం కొలవాలి. మన తెలుగు వాళ్ళం అందరం కొలవాలనా వద్దా? మడత పెట్టి సిరిడికోండి అందరూ. నేను పోంగొద్దా, నన్ను పోవచ్చు. ప్రధానం మనము, మనదాన్ని మనం గౌరవించకపోతే ఇంకెవడు గౌరవిస్తాడయా? అది ప్రతి ఒక్కరు కూడా ఏడాదికి ఒక్కసారి సమయం ఉన్నా లేకున్నా బెజవాడ వెళ్ళిరండి. బెజవాడనే వస్తుంది నాకు. విజయవాడ వెళ్ళిరండి, తిరుపతికి పోయిరండి, శ్రీశైలం వెళ్ళిరండి. తిరుమలకు వెళ్తే మీకు ఒక మంచి రిజర్వేషన్ ఏంటో తెలుసా? 7 సార్లు తిరుమల కొండలు ఎక్కొచ్చిన కప్పులు ఉంటలేవు. ఒకవేళ వాళ్ళ తాతనా, వాళ్ళ తండ్రే, వాళ్ళ తాత తండ్రే, ఆ తాత తండ్రే ఎవడన్నొగడు తీరని పాపం చేస్తే కర్మఫలం వలన రుణ విమోచనం జరగకపోవచ్చేమో కానీ స్వామివారు మాత్రం ఫైనాన్షియల్ సెటిల్మెంట్లో నెంబర్ 1 ఈ ప్రపంచంలోనే. ఎక్సలెంట్, అందులో సందేహమే లేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కిందనే అందరూ. డబ్బు విషయంలోకి వస్తే ఇవ్వడం తీసుకోవడం 2 నిజంగా ఆ స్వామికే చెల్లింది ఆ లీల, ఇంకెవరికి సాధ్యం కాదు అది. ఇక శ్రీశైలం వెళ్తేనో అకాల మృత్యువులు తొలగాలన్నా, అపమృత్యువులు పోవాలన్నా, గండము గణంతరం పోవాలన్నా, రాతలే మారాలన్నా శ్రీశైలం నెంబర్ 1 వరల్డ్లో, ప్రపంచంలోనే నెంబర్ 1 శ్రీశైలం. తెలుసా మీకు? మనకేమో ఇప్పుడు అరుణాచలం ప్రధానం అయిపోయింది, అరుణాచలం పర్ఫెక్ట్ అండ్ ఫస్ట్ అయిపోయింది. అరుణాచలం గొప్పదే, అరుణాచలం చాలా గొప్పది, బహు విశేషమైనదే, కాదనడానికి ఆస్కారం లేదు. అక్కడ మన చెంతన ఉన్న సత్యాన్ని మనం పక్కన పెట్టి దేన్నో మనం గొప్పదనుకోవడం ధర్మం కాదు. అదొక్కటి మీరు మర్చిపోయారు. 2 పూజనీయములే. కానీ ఎక్కువ మటుకు ఏమైపోయింది ఒకటంటే, ఇప్పుడు అందరి లోపల అయ్యప్ప స్వాములకు కానీ శివస్వాములకు కానీ ఒకటి ఏమొచ్చిందంటే, తప్పకుండా అరుణాచలం వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలన్నది లేదు, అరుణాచలం వెళ్ళాలి. అరే వెళ్ళప్ప, ఎవరొద్దన్నారు? ఇక్కడ శ్రీశైలంలో ఏం లేదు అది చెప్పు ఫస్ట్. ఇక్కడ ఏం లేదు, అక్కడేముందని వెళ్తున్నావు నువ్వు అంటే దేన్నో ఏ దాంతోనో నువ్వు టాలీ చేసి తూగుతున్నావు దేవత శక్తులను. అంటే దేవుళ్ళను నువ్వే డిసైడ్ చేస్తున్నావు, అక్కడేదో ఉందని ఇక్కడేదో లేదని. ఆహాహాహాహా, ఆ తప్పు చేయొద్దు. నీ తల్లి నీ ఇంట్లో ఉంది, ఫస్ట్ నీ తల్లి, తర్వాతకి ప్రపంచంలో ఉండే ప్రతి మాతృమూర్తి నీ తల్లే. కాదన్నోళ్ళు ఎవరు? జగతిలో శివుడు లేని స్థానం ఉన్నదా? సర్వం శివమయం. ఈశ్వరుడు లేని నాడు ఏముంది ఈ జగతిలో? ఏమీ లేదు, నేను కూడా లేను, ఏది లేదు. ఒకటేందంటే ఎక్కడనో సమాజాన్ని మనం తప్పుదోవ పట్టిస్తున్నాము అని నేను అనుకుంటున్నా. అందుకే మొన్న తమిళులు అంతా దాడి చేశారు తెలుగు వాళ్ళ మీద. అక్కడ దుకాణాలు తెరిచేశారని, ఇంకేదో చేస్తున్నారని. ఒక ఆయన తమిళ నాయకుడు పెద్ద ఆయన పేరు ఉంది, స్టేట్మెంటే ఇచ్చాడు, తెలుగు వాళ్ళు ఎవరు రాకూడదని. అర్థమవుతుందా? ఇది ఎంతవరకైనను మన తెలుగు జాతికి సంబంధించినటువంటి అవమానము కూడా ఇందులో ఉన్నది, మీకు తెలియదు. నేను చాలా లోతుగా ఆలోచించాను దీంట్లో. అర్థమైందా? శుభమస్తు.
ఎవరన్నా ఫాలోవర్స్ ఉంటే ఏమని అనుకుంటారు కానీ చెప్పండి. హలో హలో స్వామి, మన తెలంగాణ రాష్ట్రంలో స్వామివారి అమ్మవారి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మవారికి స్వీట్ లాంటివి, ఇలాంటి భక్షాలు ఇలాంటివి ఇష్టం అంటున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ మధ్య మొత్తం నాన్ వెజ్ ఆటలు కోసి బలి కూడా అసలు అదే అమ్మవారి దగ్గరికి పోవడం కాదు, అక్కడ మొత్తం తినడానికి తాగడానికి పోతుంది. అక్కడ ఉన్నటువంటి అయ్యగారు వాళ్ళు వేదాలన్నీ చదివి ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వాళ్ళకి మీరు ఆచార్యులు చెప్పినా వినరండి. ఆచార్యులది ఏం తప్పులేదు. ఆచార్యులు చెప్పే మాటను వినగలిగినట్లుంటే హిందూయిజం ఇంత బానిసత్వంలో ఉండేది కాదు. ఫస్ట్ పాయింట్. వినరు. మన వాళ్ళకి ఎట్లుంటుందంటే వెనకడుకు పెద్ద మనసులో మాట అంటుండ్రి, సిత్తంకో గుణం, గుణంకో కాయ, కాయకో 60 పండ్లు అని చెప్తుండ్రి. ఏం లెక్క పెట్టుకోపో అంటుండ్రి. మన హిందువుల పరిస్థితి అట్లుంది ఇప్పుడు. అయితే గ్రామదేవతలకు యాటపోతులను కోసే దాని లోపల చారిత్రకమైనటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. అందులో చరిత్రలో కనుమరుగు చేయబడ్డటువంటి హింసలు కూడా చాలా ఉన్నాయి. మన హిందూ జాతిది బలహీనత కూడా ఉంది, అందులో తెలియనితనం కూడా ఉంది. ఏ కోణం అని చెప్పమంటావు? మకిలి పట్టిపోయింది మొత్తం మన సమాజం అంతా. అయితే మీరు అడిగిన ప్రశ్నకు షార్ట్గా చెప్పాలంటే, మొత్తం చూసేటటువంటి అనేక కోట్ల మంది ప్రజలకంతా ఒక బ్రహ్మచారిగా, అమ్మ దాసుడిగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, రోజుకు 10 ఆటలు తినప్ప, నువ్వు రోజుకు 100 ఆటలు తిను, నీ ఇంటికాడ వచ్చి తిను. దేవుని ముసుకేసుకొని తినొద్దు. నీకు కావాల్సింది అంతే కదా. అమ్మవారికి చేయాలి, స్వామివారికి చేయాలి, ఎల్లమ్మ తల్లికి చేయాలి, ఉప్పలమ్మ తల్లికి చేయాలి, చెయ్యి. ఏం చేస్తావు? గుడాన్నము, గుడా పాయసము, పొంగళి, పులిహోర, ఏదో ఆమెకు అనుసారమైనటువంటిది ఆమె తినగలిగింది తీసుకెళ్ళి పెట్టు. ఇంటికి వచ్చినాక 100 ఆటలు కోసుకో, తిను. ప్రపంచంకే కుడిపోయి. కానీ దేవత పేరు మీద హింస మంచిది కాదు. హింస అనే పదం దేనికంటారు? గొంతు కోస్తే హింస, ప్రాణం పోతే హింస. ఇప్పుడు అక్కడ మేకపానం, గొర్రెపానం పోయిందా లేదా? ఎవరి కాన్సెప్ట్లో కోస్తున్నావు? అది ఎవరు మోయాలి? ఆ గుళ్ళె ఉన్న దేవత మోయేదయా? భగవంతుడు మనకన్నా కొన్ని కోట్ల చమత్కారవంతుడు, కొన్ని కోట్ల తెలివిమంతుడు. మనం ఎంత మోయడాయన? ఎవరి కోసం కోసినవరా అంటాడు సీద ఒకటే మాట. కోసినవు కరెక్ట్, ఎవడు తిన్నాడు రా అంటాడు. మురుసు పొక్కలు ఎవరు కొట్టుకొని తిన్నారా అని అడుగుతాడు. అందుకే ఆయన అడిగిన ప్రశ్న చాలా మంచిది. మన ధర్మాన్ని, మన హిందూయిజాన్ని సగం భ్రష్టు పట్టించింది మనమే. వేరే వాళ్ళు ఏం చేసిలేరు. కేవలం ఒకటే వాళ్ళు చేసింది ఏందో తెలుసా? మన అస్తిత్వం కనుమరుగు చేయడానికి దాడులు చేశారు, మన సంపదను దోచుకెళ్ళడానికి దాడులు చేశారు, మన మాన ప్రాణాలను దోచుకెళ్ళడానికి దాడి చేశారు తప్ప ఇంకేం చేయలేదు. మొత్తం చేసుకున్నదంతా మనమే. ఉన్నదంతా సర్వనాశనం చేసుకున్నది మనమే. బాధ్యతగా చెప్పొచ్చు, ఏడైనా చెప్పొచ్చు. ఢిల్లీలో పోయి కూడా చెప్పొచ్చు, ఎర్రకోట మీద. ఇప్పుడు మీలో కూడా చాలామందికి గ్రామ దేవతలకు బోనాలు చేస్తుంటారు, మొక్కుబళ్ళు చేస్తుంటారా లేదా? చెయ్యండి, సంతోషం. అంబాత్రయ క్షేత్రంలో కూడా బోనాలు చేస్తాం, ఈడ కూడా బోనాలు చేస్తాం మనం. మంచిగా అమ్మవారికి ఇంత వంకాయ కూర చేస్తారు, కొత్త కుండలు ఇంత అన్నం ఉడకబెడతారు, బెల్లం వేసి 5 భక్ష్యాలు చేస్తారు, 5 సుట్లు తిప్పుకుంటారు, అమ్మకు నివేదన చేస్తారు, తింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తొలి అమ్మకు నివేదన చేసిన అన్నం ఇంత తీసుకుపోయి తెల్లబట్టలేసి 1 రూపాయి వేసి ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటారు. అది అన్నపూర్ణ స్వరూపం. అదే ఒకవేళ నువ్వు యాటను కోసిన అన్నంగా తీసుకుపోయి కట్టుకున్నావా, అది తొక్కుడా హింసని తీసుకుపోయి కట్టుకున్నట్ట దయ్యాన్ని. ఇంకా నేను తినడం మొదలు పెడుతుంది. అది శాస్త్రీయత ఉండాలి. ఏం చేసినా కూడా ఒక పద్ధతి ఉండాలి. భావి తరాలకు నువ్వు వెలుగునివ్వాలే కానీ భావి తరాలను ఆర్పేటటువంటిది మనం చేయకూడదు. ఎవరు ఆరిపోయినరు స్వామి, మా తాత ముత్తాతలు కోసుకొని తిన్నారు, మేము బాగానున్నాం కదా, మేము పుట్టిలేమా పెరిగిలేమా అంటారేమో. అనండి, పుట్టినరు పెరిగినరు మంచిదే,
గొప్పతనం ఏం లేదు అక్కడ. మనుష్య జన్మ ధర్మానికి సంబంధించింది ఏదన్నా మీ ఈపున ఉంటే నాకు చూపెట్టండి, నేను మాట్లాడతా. జీరో. అన్నీ విత్ ఆరా లెవెల్స్తో సహా. ఏదో తింటున్నారు కాబట్టి, మిషన్ అరిగిస్తుంది కాబట్టి నడుస్తుండరు, ఇక్కడికి వచ్చిండ్రు అంతే. దీని పని ఇది చేసింది, దీని పని ఇది చేసింది, దీని పని ఇది చేసింది, వచ్చిర్రు గింతే. అసలైన ఏం లేవు. అందుకే ఒకవేళ ఈ శుభదినమున మీకు నా వాక్కు నచ్చినట్లయితే ఏమన్నా కోసేటటువంటిది ఏదైనా పద్ధతులు ఉంటే దయచేసి బంద్ చేయండి. ఇక సరే, ఇంకొక మాట అడిషనల్ రికమెండేషన్గా, మన ఎల్లమ్మ తల్లికి, మన దేవతలకు, మన గ్రామ దేవతలకు ఒకవేళ చేస్తే అది ఎట్లన్నా సరే ఉండండి, మన దేవతలు సర్వసమర్థులు. అది ఏ విధంగా అన్నదానికి 100 కారణాలు నేను చూపిస్తా. అసలు దేనికి అర్థం లేని వాళ్ళతో కూడా కోసుకొని తింటున్నారు కదా చాలామంది. అవునా? ముక్కు లేదు ముఖం లేదు కానీ 7 మందికి న్యాయం చెప్పినదంట వెనకటికి. ముక్కు లేదు ముఖం లేదు కానీ 7 మందికి మలేసి న్యాయం చెప్పినదంట. ఎవరు చెప్పండి సూతం? చెప్తారు ఎవరన్నా? నేను చెప్పున్నా. రేణిముళ్ళు కుచ్చుకున్నదంటే ఇరిగే వస్తుంది, నీవెట్లన్నది ఇరుగుతుంది అది. అట్లా ఏ సంబంధం లేను, కులంకి సంబంధం లేదు, గోత్రంకి సంబంధం లేదు, జన్మకు సంబంధం లేదు, దేనికి సంబంధం లేని వాళ్ళతోనూ కూడా పోయి పూజలు చేసి కోసుకొని తిని తాగి వస్తొస్తే ఎవడన్నా గెలికితోను కొట్టి నీవు తన్నులు తిని నానా పంచాయతీలు చేసుకొని ఇంటికి వచ్చేటల్లకే కూరటం ఏడుస్తుంది. మళ్ళా ఇంట్లో కూరట్టుకుని ఉంటుంది, కూరటం ఏడుస్తుంది. ఇంట్లో భాగ్యలక్ష్మి ఉంటే భాగ్యలక్ష్మి ఏడుస్తుంది, వాస్తులక్ష్మి ఉంటే వాస్తులక్ష్మి ఏడుస్తుంది, గృహలక్ష్మి ఉంటే గృహలక్ష్మి ఏడుస్తుంది. నీ ఇంట్లో పుట్టేడు బండారు వాటి ఎల్లమ్మ తల్లి ఉంటే ఎల్లమ్మ తల్లి ఏడుస్తుంది. నీ ఇంట్లో ఈరనాగం ఉంటే ఈరనాగం ఏడుస్తుంది. నీ ఇంట్లో ఆంజనేయుడు ఉంటే ఆయన దెంకొని పోతాడు, డైరెక్ట్ బెదురుకొని పోతాడు ఎక్కడన్నా. వెంకటరామన్ ఉంటే వాయప్పో ఈడేమో తెచ్చాడు దయ్యం అంటే ఆయన పోతాడు. ఇంకా శివుడు అయితే కరెక్ట్ కన్ను మూసుకొని కూర్చున్నాడు, ఏమని చేసుకోపోరు నీ కొంపగాల అంటాడు. ఎందుకంటాడు వల్ల? ఎందుకంటారు వీళ్ళంతా ఎందుకు బాధపడతారంటే, చెప్పున్నా వద్దా? అర్థమైందే మీకు అందరికీ? నిజం చెప్పండి. నిజంగా మీకు అర్థమైతే నేను చాలా గర్వపడతా. నిజమా? అర్థమైలేదా? అర్థమైందే? చాలామంది తుర్కదేవుళ్ళ కాడ పోయి కందులు చేస్తారు కదా, పీర్ల కాడ పోయి తుర్కదేవుళ్ళ కాడ దర్గాల కాడ పోయి చేసి వస్తారు కదా. అట్లా చేసి వచ్చిన వాళ్ళకి వల్ల జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి అయితే సీదా తిరుపతికి పోతాడు, నీవు పోయినా కూడా రాడు. ఓయ్ వద్దురా నాయన, నీవేమేమో తీసుకొస్తావు నీ ఇంటికి అంటాడు డైరెక్ట్. ఒకటేమో సత్యం శివం సుందరం జగత్ సత్యం బ్రహ్మవాక్కు. నేను చెప్పే మాట, నా మాటను అబద్ధమని చెప్పే దమ్ము ఎవడికని ఉంటే రారు చూస్తా, మాట్లాడతా నేను. నువ్వెందుకు గొలవాలే? ఫస్ట్ నువ్వెందుకు పూజ చేయలే? ఫస్ట్ అది నాకు ఆధారం చెప్పు. ఎవరు కుట్టినావు, ఎవరికి పూజ చేస్తుండవు? ఇది పెత్తరాం. ఇప్పుడు పితృపక్షంలో మొన్న అమాస నాడు కొత్త దచ్చిన వాళ్ళని పెద్దల్లో కలుపుతాం. దసరా పండగ లోపు, అంతకన్నా ముందు జర పాతోళ్ళని దసరా లోపు పెద్దల్లో కలుపుతాం. ఎందుకు కలుపుతాం? వాళ్ళ రక్తంకి మనం పుట్టిటాం కాబట్టి ఇత ఫోటో పెట్టి వాళ్ళకి ఇష్టమైంది పెట్టి దండం పెట్టుకొని, ఒకవేళ మరీ కనెక్టివ్ ఉంటే 2 సుక్కలు కన్నీర్లు గారుస్తాం, తుడుచుకుంటాం. వాళ్ళకు పుట్టినాం కాబట్టి మనం పెడతాం. ఇప్పుడు అక్కడ పోయి మీరు ఎందుకు చేసుకొస్తుండరు? ఎవరికి పుట్టిండ్రు, ఎవరికి మీరు ఒత్తత పలుకుతుండరు? ఈడొస్తుంది పంచాయతీ. ఓళ్ళు చేసుకునుకోక పాపం, ఓల పెద్దలు ఓల పద్ధతి ఇప్పుడు మీ పెద్దలకు మీరు చేస్తున్నట్లనే ఓల పెద్దలకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీ పెద్దలు ఎవరు? మీకు కష్టపడి తపస్సు చేసి యజ్ఞశక్తిని అందించినటువంటి ఋషులు మీ పెద్దలు. వేదాన్ని, జడముగా ఉన్న వేదాన్ని పలు శాఖలుగా మీకు అర్థమయ్యే, మీ బుద్ధికి అర్థమయ్యే విధంగా విస్తరణ చేసి ఇచ్చినటువంటి జగద్గురువులు మీకు ఆదర్శం. నీ నష్టన బొట్టు పెట్టుకున్నట్లనే నీకు నష్టన బొట్టున్న దేవుళ్ళు నీకు ఆదర్శం. ఎందుకు చేస్తున్నారో ఏమిటి చేస్తున్నారో నాకది తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, మీరు చేసి ఇంటికి వస్తారనుకోండి,
జరిగేటివి మాత్రం ఇవే జరుగుతాయి. చూడండి, ఇంట్లో ఏమైనా ఉంది దైవశక్తి అంటే ఉన్నదంతా ఊడ్చుకొని బయటకు పోతుంది, లేదంతా నీ ఇంట్లోకి వస్తుంది, నీ ఒంట్లోకి కూడా వస్తుంది. తర్వాత జరగవలసిన వల్ల జరుగుతాయి. ఇది మాత్రం ఖాయం, రాసి పెట్టుకోండి. అందుకే మన దేవతలకే చేయడం తప్పన్నాక ఇంకెక్కడనో మీరు చేస్తున్నారు, అదెంత తప్పు అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మనము చెయ్యకూడదు. చేస్తారా? నిజం చెప్పండి. ఇగో మీరు చేస్తారా చేయరా నాకేం, మీ పైసలు పోతాయి, మీ దినం పోతుంది, మీ టైం పోతుంది, నాకేం అవసరం. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పటికీ కోలుకోలుని దెబ్బ మాత్రం మీ ఇంటి మీద, మీ వంశం మీద, మీ ఈపులో మాత్రం పడుతుంది. బాగా రాసి పెట్టుకోర్రి. ఇంకొకటి, ఇందులో మనిషి తన తెలివితో తాను చేసే పనులలో, తాను చేసేటటువంటి వ్యవహారంలో చేసే తప్పుల కన్నా ఇదో పెద్ద తప్పు. ఏందో తెలుసా? మీరేదో దొరుకుతుందని పోయి చేస్తారండి, అది మీ అమాయకత్వం. ఏం చేస్తుంది? ఇన్ని తపస్సులు చేస్తాం, మాకే సరిగ్గా ఏది అల్లలేమో అల్లలే, మీకు తెలియదు. అది ఆడ మీకేం దొరుకుతుందో నాకు తెలియదు. వాళ్ళు ఎవరన్నా వచ్చి మన దేవుళ్ళ కాడ ఏమైనా చేసిపోతారా? అమ్మా మీరే చెప్తారు చూడు చేయరని. అట్లా చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా మానుకోండి, చేయకండి. సరేనా? శుభం. గురువుగారికి పాదాభివందనాలు. ఇప్పుడు మనం ఈ నవదుర్గామాత ఉత్సవాలలో ప్రతి గ్రామాన ఉత్సవ విగ్రహాలు పెడుతున్నాం స్వామి. పెట్టినప్పుడు ఎందుకంటే కొందరు పద్ధతులు అఖండ దీపం పెట్టాలంటే భయపడుతున్నారు, కొందరు పెట్టరు, కొందరు నవధాన్యాలు అలకాలంటే భయపడుతున్నారు, ఉత్తగానే పెడుతున్నారు. అట్లా చేయొచ్చా చేయొద్దా? చేయొచ్చు, ఏం తప్పు లేదు, చేసుకోవచ్చు. అమ్మవారి పూజలు, అమ్మవారి మంటపాలు ప్రతి గ్రామంలో చేయాలి. చేయాలి, అందరూ కూడా చేయాలి. ప్రతి గ్రామంలో అమ్మవారి పూజలు చేయాలి, అమ్మవారి మంటపాలు చేయాలి, అమ్మవారి ఆరాధనలు చేయాలి. గణపతిని ఎంత వైభవంగా చేస్తామో గణపతితో సమానంగా అమ్మవారి ఆరాధనలు జరగాలి. జరిగితే చాలా మంచిది. ఊరుకున్న బరగంతా పోతుంది, ఊళ్ళో ఉండేటటువంటి పీడలన్నీ పోతాయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. ఆ ఊళ్ళో, ఆ ఊరుకు కానీ, ఆ ఊళ్ళో జీవించే వాళ్ళకి కానీ ఎన్ని శుభాలు జరుగుతాయంటే అది అమ్మవారి లెవెల్కి తగ్గట్లే ఇస్తుంది వరాలు. ఆదిశక్తి త్రిమూర్తులకే ఆమె అక్షయ పాత్రని ఇచ్చిందంటే ఇక మన జీవితాలు ఎంత చెప్పండి ఒకసారి. అమ్మవారి పూజలు ప్రతి గ్రామంలో చేయాలి. ఇంకొక చిన్న సవరణ, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి అడిగిండు కాబట్టి చెప్తున్నా. ఈ ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు ఇవి దేవి శరన్నవరాత్రులు. శరదృతువులో వచ్చేటివి, ఆశ్వయుజ మాసంలో వచ్చేవి. ఇవి ఆది మధ్యాంతర సమయం నుంచి భగవతికి డెడికేట్ చేసినటువంటి డేస్ ఈ 10 రోజులు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఈ 9 రోజులను, ఈ 10 రోజులను బతుకమ్మకు డెడికేట్ చేశారు. నా అనుభవం ప్రకారంగా గౌరీ పున్నము కన్నా 9 రోజుల ముందు ప్రారంభించి పున్నము వరకు బతుకమ్మ అయిపోవాలి, లేదా గౌరీ పున్నం నుంచి అక్కడ 9 రోజులన బతుకమ్మ చేయాలి. ఇది శాస్త్రీయత. బతుకమ్మను ఈ 9 రోజుల్లో జరపడం కాదు. ఇందులో ప్రాకృతికమైనటువంటి మూలాలు ఏం లేవు. బతుకమ్మను జరపాలనుకుంటే, బతుకమ్మ నవరాత్రులు చేయాలనుకుంటే గౌరీ పున్నం వరకు 9 రోజులు అయిపోవాలి, బతుకమ్మ ఉత్సవాలు అయిపోవాలి. లేదా పున్నం నుంచి అక్కడ 9 రోజులన బతుకమ్మ అయిపోవాలి. నా అనుభవం ప్రకారంగా బతుకమ్మ అంటే కూడా ఒక దేవతనే కాబట్టి, నేను ఒక దేవతని పూజిస్తున్నాను కాబట్టి, ఒక దేవత తాలూకు మనకు 3 నిర్వచనాలు ఉండాలి. సూక్ష్మ, భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇందులో ఏ ఆధారాన్ని కూడా ప్రమాణం కనబడతలేదు. ఈ 9 రోజుల్లో బతుకమ్మను ఆడడం అది ఎలా, ఏ విధంగా డిసైడ్ అయిందో తెలియదు నాకు. వాస్తవం చెప్పాలంటే ఈ 9 రోజులు అమ్మవారికి మాత్రమే డెడికేట్ చేయబడ్డాయి. ఇది ప్రపంచానికి, మనొక్క తెలంగాణకే కాదు ప్రపంచానికి. తెలంగాణకు బతుకమ్మ ప్రత్యేకత చాలా ఉన్నది, చాలా గొప్పగా ఉన్నది. ఎన్ని ఏమైనా ఎవరు ఏం చేసినా ఎన్నైనా పర్వాలేదు, బతుకమ్మను మాత్రం మనం పక్కన పెట్టకూడదు, బతుకమ్మను మాత్రం మనం వదిలివేయకూడదు. ఎందుకంటే ఒకవేళ బతుకమ్మను గనక మనం పక్కన పెట్టామనుకోండి, బతుకమ్మను గనక మనం చేయకపోతామనుకోండి, తెలంగాణ వాసులం అయ్యుండి కూడా లాభం లేదు. పట్టపగులు వేసుకొని చచ్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతటి వీరత్వం, అంతటి సాహసం ఉన్నది బతుకమ్మలో. చరిత్ర చదివితే తెలుస్తుంది బతుకమ్మ అంటే ఏంటనేది. బతుకమ్మను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి, అమ్మవారి యొక్క ఉత్సవాలు కూడా జరుపుకోవాలి. కాకపోతే ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునే దాంట్లో కొంత సవరణ అవసరము.
పంచాంగకర్తలు చెప్తారా అంటే చెప్పరు, వాళ్ళకు బతుకమ్మతో అవసరం లేదు. ఈ బతుకమ్మ ఎవరికి అవసరం? కష్టం చేసేటోళ్ళకి, శ్రామికులకు అవసరం. కాలిపేలినోనికి, కష్టం చేసినోనికి, ఏగినోనికి, జోగినోనికి అవసరం. శ్రామికులకు అవసరం బతుకమ్మ. మన అమ్మ బతుకమ్మ అంటే మన అమ్మ, కష్టపడేవానికి బతుకమ్మ. కాబట్టి వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు? నేను ఆ ధర్మంలో ఉన్నవాని కాబట్టి బతుకమ్మను జరపాలనుకుంటే గౌరీ పుణ్యం నుంచి 9 రోజులు ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి ప్రారంభం చేసి గౌరీ పుణ్యం వరకు బతుకమ్మ అయిపోవాలి, లేదా గౌరీ పుణ్యం నుంచి అక్కడ 9 రోజులన్నా జరపాలి. ఇది పద్ధతి నా అనుభవం ప్రకారంగా. చాలామంది చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఆచరించండి. ఊళ్ళో కూడా అమ్మవారి పూజలు చేయండి, చేయాలి. వాళ్ళు చేస్తున్నారు, నేను చేయొచ్చా చేయకూడదా, ఈయన చేస్తున్నాడు నేను చేయొచ్చా చేయకూడదా అని ఏం లేదు, అందరూ చేయాలి. సరేనా? శుభమస్తు. జై భవాని. భవాని, మనం దైవ సన్నిధిలో ఉన్నప్పుడు కానీ, దేవునికి ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ, దేవుణ్ణి పూజించేటప్పుడు కానీ మన మనసులో కొన్ని దురాలోచనలు వస్తుంటాయి. అవి మనం ఎట్లా అలా రావడం ఏమైనా పాపం జరుగుతుందా? మనకి ఏమైనా తప్పు అలా దానిపైన? దేవుళ్ళకు పూజలు చేసేటప్పుడు, దేవుళ్ళని ధ్యానం చేసేటప్పుడు, దేవుళ్ళకు ప్రదక్షిణలు చేసేటప్పుడు, దేవాలయం పోయినప్పుడు, దీక్షలు ఉన్నప్పుడు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి కదా, దానివల్ల మనకేమన్నా తప్పు వస్తుందా అని అడుగుతున్నాం, అంతేనా? ఏమి రాదు. దానికి కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. మనకి ఏదైనా కర్మ ఉండి, మన మీద ఏదైనా శాపం ఉండి, మన మీద ఏదైనా పాపం ఉండి, మన మీద ఏమైనా దయ్యం ఉండి, మన మీద ఏమైనా దేవర్లు ఉంటే మనకు అట్లా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దానికి ఏం భయపడవలసిన అవసరం లేదు. అటువంటివి ఏమన్నా వచ్చినా వాటిని వదిలిపెట్టాలి, మళ్ళీ భగవంతుని యందు లీనమైపోవాలి. అవి రావడం సహజమే. ఆనాడు ఋషులు తపస్సు కూస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్నో విధాలుగా మనసును పరిపరి విధాలుగా భ్రమించేది. చిత్తం ఎప్పుడే కానీ బ్రుకుడి యందు లయమయ్యేది కాదు. ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఈవెన్ విత్ మీ, నాకు కూడా అంతే. అది సహజమే. అన్నం ఉడికేటప్పుడు పొగలు వచ్చినట్టు, పొగలు రాకుండా అన్నం ఉడకదు, వస్తూ ఉంటాయి. దానిని పట్టించుకోకూడదు. ఎందుకు వస్తాయి అంటే మన వెనకాల ఉండేటటువంటి నెగిటివిటీ, మన వెనకాల ఉండే నెగిటివ్ బ్లాకేజెస్. అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన వెనకేమన్నా దుష్టశక్తులు ఉన్నా, మన మీద ఏదైనా ప్రయోగం ఉన్నా, మన మీద ఏమన్నా చెడు ఉన్నా, భగవంతుని దగ్గరికి పోయేటప్పుడు 2 ఎనర్జీస్ అనేటివి ఫైట్ అవుతాయి. అప్పుడు కొంత చెడు రుగ్మతలు జరుగుతూ ఉంటాయి. దానితోనే ఆగిపోకూడదు, ప్రయాణం ముందుకు సాగాలి. అప్పుడు మనకు దైవ దర్శనం కలుగుతుంది. అర్థమైందా? గురుగారు కోటి వందనాలు. ఇందువల్ల గుడి ఎక్కడ ఏ దిశకు ఉండాలా? గుడిలోనే ఎన్ని పటాలు ఉండవచ్చు? అర్థమవ్వాలి. గుడి ఏ దిశకు ఉండాలా? ఇంట్లో గుడిలోన ఎన్ని గుడి పటాలు ఉండవచ్చు? శుభం, వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ఇంట్లో పూజా గదిని నిర్మాణం చేసుకునే కోణంలో చాలామంది చాలా పొరపాట్లు చేస్తున్నారు. దయచేసి బాగా వినండి. మాలాక సాధువులాకుండి ఏం తినకుండా తాగకుండా నిత్యం పద్ధతిగా ఉండి రోజు స్నానం చేసుకొని నష్టన బొట్టు లేనిదే కనీసము అద్దం ముందలు కూడా పోకుండా ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు, ఆ మాటకు వస్తే బ్రాహ్మణులు, మడి ఆచారం పాటించేవాళ్ళు కిచెన్కి పక్కన పూజా మందిరం పెట్టుకోవడంలో పెద్ద తప్పు లేదు. ఎందుకంటే ఆడ తెచ్చి అడ్డం వచ్చిన చెత్త అంతా వాళ్ళు ఉడకబెడతలేరు. ఇంకొకటి, బ్రాహ్మణుల ఇళ్లలో కానీ మాలాంటిలా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు నెలసరిగానైతే ఆ 5 రోజులు కిచెన్లకు పోనీయరు. సో అది నడుస్తుంది. కానీ మీకు మీకు కంచంకి మంచంకి కూడా తేడా తెలియని మీకు కిచెన్ పక్కలో పూజా మందిరం వద్దు. కిచెన్కి అటాచ్డ్గా పూజా మందిరం పెట్టుకుంటారు. ఆ రోజు ఏకాదశి, కానీ ఆదివారం చికెన్ పీస్ కావాలి, తెస్తాం, ఉడకబెడతాం. అసలు ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకూడదు, తెచ్చారు, కారణం ఆదివారం తినాలని. తిది నీకు తెలియదాయే, నీకు ఆదివారం తెలుసు. ఇవి జల్లి వస్తాయి, అవి జర నిదానం వస్తాయి, ఎవరు లెక్క పెడతాడు? ఆదివారం తెచ్చుకుంటువి, మళ్ళీ కిచెన్లో, అందులో పూజా మందిరం పక్కనే, ఈడ ఉడుకుతాడు, ఈడ దేవుడు, నీతో పాటు ఆయన కూడా. మళ్ళీ ఏం చేయమంటివి? పక్కనే కదా. ఇంకొకటి, ఇంతకుముందు కంచంకి మంచంకి తేడా తెలియదు అన్నట్టు కదా.
ఇది కంచం. మంచం అంటే ఏంది? రాత్రికి మీరు మీ భార్య శివోహం, ఆమె అట్లే లేస్తుంది, కిచెన్లోకి వస్తుంది, ఆమె పూజా మందిరం ముందలే పోలే పక్క. నీ ఆయమ గాలి ఆయమ నీడలన్నీ భగవంతుడు, ఇట్లా ఉన్న దేవుడు. ఎన్నిసార్లు అనుకున్నానో యాసరుకొనిటాడు ఇంక ఆయన, ఈయన కొంపగాలిడు మారడానికి ఇంక లేచిపోతాడు ఇంట్లో నుంచి బయటికి. నీవేమో పెడతానే ఉంటావు పూజలు, ఆడేమని ఉంటానా నీకు వచ్చేది? దేవుడు ఎప్పుడో పోయింటాడు. అందుకే పద్ధతిగా ఉండే వాళ్ళకి అది యోగ్యమేమో. అందరికీ యోగ్యంగా ఉండాలనుకుంటే మీ ఇంట్లోనే వాయవ్య మూలలో ఫోటోలు పెట్టి ఒక చిన్న కబోర్డ్లాగా ఒక మందిరంలాగా తయారు చేసి 2 తలుపులు పెట్టండి. నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇంత పూజ దీపం వేసి అగరబత్తులు ముట్టించి దండం పెట్టుకో, ఆ తలుపులు మూసి వచ్చి ఇంకా నీ ఇంట్లో నీ పని చేసుకో. రోజు గొడుకూర కూడా వేసుకొని తినిపో. ఇంకా నీ తిప్పలు నీ ఇల్లు తిప్పలేమని చేసుకో. దేవుడు అక్కడ పక్క మీద ఉంటాడు కాబట్టి ఇది పద్ధతి. కిచెన్కి అటాచ్డ్గా ఎవరు కానీ పూజా మందిరం పెట్టుకోవద్దు. పెద్ద మనిషి చాలా మంచి ప్రశ్న అడిగాడు. ఇంకొక మాట ఏం అడిగాడంటే పూజా మందిరంలో ఎన్ని ఫోటోలు ఉండాలి? మన చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి? మనలో ఎన్ని ప్రాణశక్తులు ఉన్నాయి? ఏమేం శక్తులు చెప్పండి? మనలో పంచప్రాణాలు ఉంటాయి, అవునా? ఎంతమంది తెలుసు? తెలిస్తే ఈడికి ఎందుకు వస్తారు మీరు? చేతికి 5 ఏళ్ళు, మనలో పంచప్రాణాలు పంచభూతాలు ఉన్నట్లే 5 ఫోటోల కంటే ఎక్కువ ఫోటోలు ఉండకూడదు. ఏమేం ఫోటోలు? ఫస్ట్ మీ కులదేవతల ఫోటో కంపల్సరీ. కులదేవతల ఫోటో లేనిది నీవు ఏ దేవుని ఫోటో పెట్టుకున్నా రిజల్ట్ రాదు. కులదేవతల ఫోటో ఫస్ట్. సెకండ్ లక్ష్మీ అమ్మవారి ఫోటో. 3వది గణపతి ఫోటో. 4వది శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో. 5వది వచ్చేసి దత్తాత్రేయుని ఫోటో పెట్టుకోండి. ఈ 5 ఫోటోలు పెట్టుకోవాలి. ఒకవేళ ఇంకాస్త మీకు ఇష్టం ఉందనుకుంటే పంచముఖ హనుమాన్ ఫోటో పెట్టుకోండి. ఆరాయ కదా. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉందనుకుంటే, ఎక్కువైతే మళ్ళీ కడగడానికి ఇబ్బంది అవుతుంది పూజ చేయనీకి. ప్రమాణంగా చెప్పాలంటే 5 ఫోటోలు ఉండాలి. 5 ఫోటోల కంటే ఎక్కువ ఫోటోలు ఉండొద్దు. విగ్రహాలు కూడా 5 ఉండాలి. అది పంచాయతన విధి ప్రకారంగా 5 విగ్రహాల కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు. ఎక్కువ విగ్రహాలు ఉంటే కూడా ఇంట్లో శాంతి ఉండదు. పిల్లలకు ఆరోగ్య సమస్యలు, వాళ్ళ బుద్ధి పనిచేస్తలేదు, ఎంత చదివినా మార్కులు చక్కగా రావు, భార్యాభర్తలకు సఖ్యత ఉండదు, ధనము నిలవదు, తరచూ అనారోగ్యం, ఇంట్లో శాంతి అనేది కనబడదు. విగ్రహాలు ఉండాలి, 5 ఉండాలి. యజమాని చేతి వేళ్ళు ఎంతో అదే సైజుకు విగ్రహాలు ఉండాలి. యజమాని చేతి వేళ్ళు ఎంత సైజు ఉన్నాయో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ ప్రమాణంగా విగ్రహాలు తెచ్చుకోవాలి. పొడవులో విడితే ఎంత ఉండాలి? 2 వేళ్ళు కలిపితే ఎంత ఇస్రాం అంతే విడుతూ విగ్రహాలు ఉండాలి. ఈజీ కొలతలు. ఫోటో సైజ్ ఎంత ఉండాలి? యజమాని చేతి ఇక్కడ నుంచి మో చేతి వరకు ఎంత పొడవు అంతే పొడవు ఫోటోలు ఉండాలి. ఓ భారడేసి ఫోటోలు తెచ్చిపెట్టుకోవద్దు ఇంట్లో. అర్థమవుతుందా? నీ శరీరం మీదనే నీకు సర్వ ప్రమాణాలు చూపించింది హిందూయిజం. ఎవరిని అడగక్కర్లా, తెలుసుకోబడాలి అంతే. ఆ విధంగా 5 ఫోటోలు తెచ్చిపెట్టుకోండి. కిచెన్కి పక్కల మాత్రం పూజా మందిరం వద్దు. ఒకవేళ ఉంచుకుంటామనుకుంటే పద్ధతి పాటించాలి. అర్థమైందా? ఈ సిద్ధాంతులు ఏం చేశారు? వాళ్ళని మనల్ని తెచ్చి ఒకే ప్లాట్ఫామ్ నిలబెట్టిండ్రు. వాళ్ళకు మనకు ఒకేలాగా డ్రాయింగ్ ఇచ్చిండ్రు, వాస్తు ముగ్గు పోసి ఇచ్చిండ్రు, ఇండ్లు కట్టించిండ్రు. ఓలేమో బాగున్నారు, మనం ఏగి 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 ఎరమంట్ల కలుస్తున్నాం. మనకేం తెలియదా? అర్థమవుతుందా? శుభం. గురుదేవా, మాది వరంగల్. మేము వరంగల్కి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఫోటోలు పెట్టుకుంటే కిరాయి వాళ్ళు ఓర్చుకుంటలేరు. మరి మా ఊరికి వెళ్ళి తీసుకెళ్ళాలి, ఆడబెట్టుకోవాలన్నా? పెట్టుకోవచ్చు, ఈడ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఓరుస్తలేరు వాళ్ళు? ఏమో కిరాయి ఉన్నోళ్ళు ఇట్లా శివసత్య అని అట్లా అంటారు. సరే సరే సరే, మంచిది. అమ్మని మనసులో కొలుచుకో. వారానికి ఒకసారి ఏదైనా దేవాలయం కోయిరా, నీకు పూజా ఫలం దొరుకుతుంది. ఇంట్లోనే పూజ చేసుకోవాలని లేదు, కానీ ఇంట్లో పూజ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు వైఫై రూటర్ మన ఇంట్లో పెట్టుకుంటే మనకు సిగ్నల్ బాగా వచ్చినట్లే ఇంట్లో కూడా ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకో. నీవు అన్ని సమయాల్లో దేవాలయానికి వెళ్ళి మొక్కి దండం పెట్టుకోవాలన్న దానికి కూడా ఆవశ్యకత ఉండకపోగా ఇంట్లో కూడా పూజా మందిరం పెట్టుకోవాలని చెప్పి ఋషులే మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఒక ఛానల్ ఇచ్చారు. పెట్టుకోలేని వాళ్ళు వారానికి ఒకసారి దేవాలయంకి వెళ్ళొచ్చినా శుభం పొందుతారని కూడా ఉన్నది శాస్త్రంలో. మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, ఏం కాదు. గురుదేవా, ఇంకో విషయం. ఒకటే ప్రశ్న, రెండో ప్రశ్న లేదు.
అయిపోయిందా? 3:30 అయింది నాకు టైం. గురువారి పాదానికి నమస్కారం స్వామి. ఇప్పుడు మనకి సిగం అంటాం కదా స్వామి, పూనకం. ఆ పూనకం ఎందుకు వస్తుంది? నిజంగా వాళ్ళే భక్తుల, వాళ్ళకే దేవుడు పైకి వస్తాడా, మిగతా వాళ్ళకి ఎందుకు రారు? అసలు దీనిపైన ఒక డౌట్. ఎవరు? సిగం అంటాం కదా స్వామి. సిగం మనం పూనకం అంటాం కదా, పూనకం. అది కొందరికి వస్తుంది. ఇంతమంది భక్తులు కొందరికి వస్తారు. అయ్యప్ప సంపూజ, శివ సంపూజ, మన భవానీలో కూడా కొందరికి వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది? అమ్మవారు వాళ్ళనే కరుణించినట్ట, మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాదు స్వామి? కొంచెం క్లారిటీ ఇవ్వండి జయ భవాని. దీంట్లో 3 పద్ధతులు ఉన్నాయి. స్వామి అడిగిన ప్రశ్న ఏంటంటే సవారి, పూనకం, సిగం, దేవుడు పూనడం అన్నది కొందరికే వస్తుంది, అందరికీ ఎందుకు రాదు, వాళ్ళకే ఎందుకు వస్తుంది, దేవుడు వాళ్ళని వరించాడా, లేకపోతే వీళ్ళు దేవుని వరించారా, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అన్న సందేహం ఆయన. దీంట్లో 3 పద్ధతులు ఉన్నాయి. కొందరికి జన్మతాహ తల్లి కడుపులో ఇత్తనం పడ్డప్పుడే వాళ్ళకి కుండలిని యాక్టివేట్ అయ్యి వస్తుంది. ఆ ఇత్తనం పోటీ అది ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ సంస్కారం నుంచి వస్తుంది. తల్లి గర్భంలో అంకురం పడ్డప్పటి నుంచి పిండం పెరుగు దశ నుంచే వాళ్ళకు ఆ జీవకణాల యొక్క ప్రమోదం పైన నుంచే దైవ కళలు అనేవి యాక్టివేట్ అయ్యుకుంటూ వస్తాయి. అలా వచ్చిన వాళ్ళకు పుట్టుకతోనే ఏ దేవిని చూసినా ఆ దేవుని లోపల ఉన్న వైబ్రేషన్స్ ఈజీగా వాళ్ళ బాడీని పట్టేసుకుంటాయి. కరెంటుని పట్టుకుంటే నూగినట్లా. ఇది ఫస్ట్ కేటగిరీ. దీన్ని ఏమంటారు? సుప్రీం కేటగిరీ ఆఫ్ డివైన్ లెవెల్స్. ఇది అందరికీ సాధ్యం కాదు. కోట్లలో ఒకడు పుడతాడు, కోట్లలో ఒక స్త్రీ పుడుతుంది, కోట్లలో ఒక పురుషుడు పుడతాడు. అది తల్లి కడుపుల నుంచే రావాలి. అది ఎవడు నేర్పాల్సిన అవసరం లేదు. సెకండ్, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఈ ఫలానా వయసుకు వచ్చేసరికి ఆయన మెచ్యూర్డ్ లెవెల్స్ డెవలప్ అయిన తర్వాత ఎవరో ఒక దేవతను చూసి ఆ దేవత యందు ఈయన పారవశ్యం చెంది ఆ దేవత ఈయన యొక్క కళలను యందు అనుకూలత పొంది ఇద్దరికి కనెక్షన్ ఏర్పడి కూడా లయం వస్తుంది. దాని సిద్ధియోగం అంటారు. అది కూడా కొందరికే వస్తుంది, అందరికీ రాదు. మూడవది, ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే కొందరు భగవంతుని తాలూకు ఉత్సవాలను చూసినా, భగవంతుని తాలూకు ఆ డప్పులను మోయించే శబ్దం చూసినా పారవశం చెందుతుంటారు, దివ్యానుభూతి పొందుతుంటారు. అంటే మంచిగా ఫీల్ అవుతారు. మంచిగా ఫీల్ అయ్యి వాళ్ళకి తెలియకుండానే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. అది ఒక విధమైనటువంటి ఆరా డెవలప్మెంట్ సిస్టమ్. అది ఒక విధమైన ఇన్నర్ ఇంజనీరింగ్ సిస్టమ్. దాన్ని టాలీ చేసి చెప్పాలంటే భాష లేదు అందుట్లో, వ్యాకరణం లేదు అందుట్లో, సిద్ధాంతం లేదు అందుట్లో, శాస్త్రం లేదు. అది అద్వితీయమైనటువంటి కుండలిని జాగృతం. అది ఎవరికి తెలుసు దాని గురించి? ఇప్పుడు సిగం అంటే, సవారి అంటే మోట్ అయిపోయింది అందరికీ. మోటు బూటు కాలుతోందంత ఎవడన్నా మోట్ అంటే ఎంత గొప్పది అది. 365 రోజులు సుదీర్ఘ సమాధిలో ఉంటే తప్ప ఒక ఆయనకు కుండలిని జాగృతమై శరీరం ఊగదు. అటువంటిది ఒక దేవతను చూసి పరవశించిపోతూ ఉంటే ప్రత్యక్ష కుండలిని జాగృతం. అది తెలుసా మీకు? ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆయన కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు, ఆయన ఫీల్ అవ్వలేకపోతున్నాడు దేవుణ్ణి. ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి తీసుకుంటున్నాడు. ఆయన షవరింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన తీసుకోవట్లేదు, ఎట్లకెళ్ళి వస్తుంది? రాదు కదా. మత్తు మందు తీసుకున్నానికి మత్తు వస్తుంది, తీసుకున్నానికి వస్తుందా? భగవంతుని తీసుకోవాలి, పేలే రో వస్తాడు. వద్దంటే ఎలకెళ్ళి వస్తాడు? వచ్చే దేవుని కూడా వద్దంటారు ఈ పొద్దు రేపు. దేవుడు వస్తుంటే కూడా వద్దంటాడు ఈ పొద్దు రేపు. వాళ్ళు చూస్తున్నారప్ప, నేను ఊగితే ఏమనుకుంటారో ఏమో. వద్దప్ప, అందరి ముందు అలా సిగ ఊగితే ఏమనుకుంటారో ఏమో. ఇదో పెద్ద ఫ్యాషన్, ఈ పెద్ద ఫ్యాషన్. మళ్ళీ నామాలు పెట్టుకుంటాడు, అన్ని దేవాలయాలకు పోయేస్తారు, అన్నీ చేస్తారు. భగవంతుని యందు తూగి ఊగనికే సిగ్గుపడతాడు. అష్టైశ్వర్యాలతో తూగాలనుకుంటాడు కానీ దేవుని ముందర ఊగాలనుకోడు. మళ్ళా ఇది చాలా గొప్పదండి. సవారి, పూనకం, దేవుని యందు లయం చెందుట అన్నది చిన్న విషయం కాదు. ఇది చూడండి, బాగా చెప్తాను వినండి. ఎవరైతే భగవంతుని పేరు మీద పూనకం తెచ్చుకొని ఊగుతుంటారో, సిగం నిండుతుంటారో, వాళ్ళందరూ ఏదో జన్మల యోగాలో బాగా ఆరితేరిన వాళ్ళు. ఇది సత్యంగా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు దీని గురించి. మంచి మెడిటేషన్ క్లాస్ చెప్పేటటువంటి మాస్టర్కి కానీ, యోగాలో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి ఒక సిద్ధపురుషుడికి తెలుస్తుంది దాని మీద ఉండేటటువంటి గురి. నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు, మీకు తెలియదు. అది చూడండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే చెప్తారు కరెంటు పాస్ అయ్యేటప్పుడు దాని తీవ్రత ఎలా ఉంటుందో అని.
అటువంటి కరెంటు వోల్టేజ్ని అసలు వర్ణించనికినే సాధ్యం కానంత పవర్ని ఒక బాడీలో ఎక్కిస్తే ఎట్లుంటుందో అది సిగం, అది సవారీ. మీకు తెలుసా? చిన్న విషయం కాదు అది, చిన్న విషయం కాదు అది. హేళనాత్మకంగా ఎందుకు అయిందంటే చదువుకున్న మేధావుల పుణ్యం. ఎక్కిరింపులకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంత అక్షర జ్ఞానం తోడైంది కదా. పెన్సిల్ కట్ పాయింట్ వేస్తాడు, టీ షర్ట్ వేస్తాడు, జేబుకి ఇంత పెన్ను పెడతాడు, ఏయ్ నేనే హీరోని అంటారు. నువ్వు హీరో కాదు, జీరో. నువ్వు జీరో. నీకేముందని హీరో నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అక్షర జ్ఞానం? అసలు అక్షరం ఎవడు సృష్టించాడు? ఆ ఈలు నీకు రచించబడిచ్చాడు. ఎవడిచ్చిన ఆ ఈలను చూసి నువ్వు చదివి హీరో అయినావు. నువ్వేమైనా స్వతంత్రంగా తయారు చేసుకున్నావా? ఎక్కడి నుంచి అయినావు నువ్వు హీరో? అది విద్య. విద్య మూలం నీ యొక్క చదువు. అందుకే చాలామంది ఇప్పుడు ఎందుకు మా అమ్మ, నాకు జన్మనిచ్చిన తల్లి కూడా మొన్న ఇక్కడ జమిడికలు వేస్తే మా అమ్మ పేయి నింపుకున్నది. అమ్మవారిని నింపుకున్నది. పేయి నింపుకున్నదంటే అమ్మవారిని నింపుకున్నది. సవారీ అంటే ఏంటి? ఆ దేవత ఆ యొక్క జీవుడి మీద ఎక్కి సవారీ చేస్తాడు. గుర్రపు సవారీ అన్నట్టు. గుర్రపు సవారీ ఎట్లాగనో దేవత సవారీ. ఆ సాధకుని యొక్క పేయి మీద ఆ దేవత కూర్చొని సవారీ చేసినప్పుడు ఊగుతుంది. ఇప్పుడు గుర్రం మీద ఎక్కితే గుర్రము కదా. పూనకం అంటే అర్థం ఏంటి? భగవంతుడు పూనుతాడు వాళ్ళని. యా నుంచి పూడతాడు తెలుసా? సుడి ఉంటుంది కదా, ఈ బ్రహ్మరంధ్రం నుంచి జీవ చైతన్యం లోపలికి ఇముడుతుంది దైవశక్తి. అప్పుడు బాడీ షవరింగ్ అయిపోతుంది. కానీ ఒక లాజిక్ చెప్పనా, సిగముడి ఉంటే దైవశక్తి లోపలికి రాదు. చాలామందికి సిగముడి ఉంటుంది కానీ ఊగుతుంటారు. అదేందో అర్థం కాదు. నా అనుభవం ప్రకారంగా సిగముడి ఉంటే రాదు. ఇది సత్యం. చాలా అంతరార్థం ఉంది అనుకోండి. దాంట్లో కూడా చాలా అద్భుతం ఉంది. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వైవిధ్యం కూడా ఉన్న దాంట్లో. యోగా చేసి, మెడిటేషన్ చేసి, ధ్యానం చేసి మాకు చక్రాలు తెలుసుకున్నాయి, అవి తెలుసుకున్నాయి, ఇవి తెలుసుకున్నాం అన్నోళ్ళంతా ఈ సవార్ నీటోళ్ళ కిందనే. బాధ్యతగా చెప్పొచ్చు ఆడబోయినా. శుభమస్తు. అయిపోయిందా? పెండ్లాలు సవారినితో కూడా మొగుళ్ళు కొడతారు. ఇదో పాపం. ఆమె పాపము దేవత యందు కనెక్ట్ అయ్యి, ఆమె దేవత యందు పారవశ్యం చెంది మంచిగా ఆమె తన్మయత్వం చెందితే మొగుడు వెనక నుంచి వచ్చి పెట్టున కొడతాడు. హై మంది చూస్తున్నారు పా ఇంటికి అంటాడు. అడగమ్మా. నేను గురుజీ, నేను మా ఇంటి దేవత మహిషాసురమర్దిని. ఆ అమ్మను 21 సంవత్సరం నుంచి కొలుస్తున్నాను. దుర్గామాతను ఈ సంవత్సరం 17 సంవత్సరాలే. నేను ఇద్దరిని వదిలిపెట్టి ఒక 100 కిలోమీటర్ల దూరం నేను ఇద్దరిని కొలవనని వెళ్ళొచ్చిన ఊరు నుంచి. వెళ్ళొచ్చి అక్కడ నేను ఈ మనుగొలవను ఆ మనుగొలవనని మా బిడ్డ దగ్గర ఉండి ఆ రోజు వరకు నీ దగ్గరికి సాయంత్రం 4 గంటలకు నేను మీ దగ్గరికి చేరుకొని మాలేసుకొని, అరే నేను ఆ రోజు నుంచి ఇద్దరిని కొలవనని వచ్చి ఇక్కడ ఎందుకు మాలేసుకున్నాను, వాళ్ళిద్దరు నన్ను ఎందుకు దూరం చేసిరని నా ఒక డౌట్. అమ్మవారి నీకు దగ్గరనే ఉంది, అమ్మ నీకు దూరం అవ్వలేదు. అంటే ఊర్లో సమస్యలు కూడా నన్ను అంత ఇబ్బంది పెట్టినాయి. అదే 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 ఏదో చిన్న కారణం వల్ల నువ్వు డిస్టర్బ్ అయ్యి వాళ్ళని వద్దనుకున్నావు. కానీ అమ్మ నీతోనే ఉంది. అమ్మని విడవద్దు. దొరకరాక దొరుకుతుంది అమ్మ. ఇది చాలా మంది తెలియదు. శివుడు దొరుకుతాడు, మళ్ళీ ఒక జన్మ వచ్చిన శివుడు దొరుకుతాడు, ఇంకో జన్మ వచ్చిన విష్ణువు దొరుకుతాడు, ఇంకో జన్మ వచ్చిన అన్ని దేవుళ్ళు దొరుకుతారు. అన్ని జన్మల్లో ఆదిశక్తి దొరకదు. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎల్లమ్మ తల్లి పరశురాముడికి చెప్పింది ఈ మాట. అమ్మవారిని లందాల నుంచి బయటికి తీసుకొచ్చినాక పరశురాముని మీద అమ్మవారు ప్రహారం చేయనికపోతే ఆయన శరణు వేడుకున్నప్పుడు చెప్తుంది, ఒరేయ్ అమ్మ అన్ని జన్మల్లో దొరకదురా, ఈ జన్మలో నీకు దొరికింది నేను కాదు ఆదిశక్తిని అని చెప్పింది ఎల్లమ్మ తల్లి. అందుకే మీరు భవానీమాల వేసేటి రోజు నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా? దేవుడు మిమ్మల్ని కష్టాల పాలు చేసినందుకు ఇది ఒక మంచి పని అయింది. మాల వేసుకుంటున్నారు. అన్నీ బాగుంటే మీరు వస్తారా? రారు కదా. ఏదో ఇంత కొండి పెట్టినందుకు అమ్మమాలని వేసుకుంటున్నారు. నిజం, ఇది చిన్న విషయం కాదు. భవానీ జగదంబ యొక్క మాల వేసుకోవడం వలన ఆ జీవుడి యొక్క జన్మ సానబెట్టి వజ్రానికి ప్రకాశం తెచ్చిన దానికన్నా ఒక 100 రెట్లు ఎక్కువ ప్రకాశం వస్తుంది ఆ జీవుడి యొక్క జన్మ. చాలా గొప్ప విశేషం ఇది, చాలా అద్భుతం కూడా.
అమ్మవారు మాత్రం దొరికితే వదులుకోవద్దు ఎవరు కూడా. మీ కులదేవతలు ఎల్లమ్మ తల్లి, పోలమ్మ తల్లి, మైసమ్మ తల్లి, గజలమ్మ తల్లి, తాయమ్మ, తలుపులమ్మ, ఏ అమ్మవారు ఉన్నా గర్వంగా పూజ చేయండి. అమ్మవారు ఇలవేల్పు కావడం ఇంకా అదృష్టం. అమ్మని మాత్రం వదులుకోవద్దు. అమ్మ పాదం అన్ని జన్మల్లో దొరకదు. ఇది అందరు గ్రహించండి. చిన్న చిన్న కారణాలు పెట్టి అమ్మని మాత్రం తులతూవద్దు. అమ్మకు ఏది కూడా సాటి రాదు. ఈ చిన్న చిన్న కారణాలు అమ్మ ముందల పెట్టి అమ్మని చిన్నబుచ్చొద్దు. చిన్న చిన్న కారణాలు అమ్మ కాడ పెట్టి అమ్మని చిన్నబుచ్చొద్దు. ఇది జరగలేదు, అది జరగలేదని పెట్టొద్దు. అమ్మ అనంతం, ఆద్యంతం, ఆదిశక్తి. అమ్మ ముందల మనం ఏం పెట్టరాదు. అమ్మ ముందల మనం పెట్టాల్సింది ఏంటంటే ప్రేమ, ఏమి తెలివనితనం, నిరాడంబరత్వం. అమ్మ నాకేం చేత కాదు. చిన్న పిల్లగాడు ఎట్లుంటాడు? చిన్న పిల్లగాడు, ఓ నాకు మీసాలు వచ్చినాయి, నేను ఇంత పెద్దగా ఉండని. ఏమున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత పెద్ద పదవి ఉన్నా అమ్మ ముందల ఏమి తెలియనులాక, చేతగానులాకుంటే ఆమె కళ్ళు తెరిచి నేను చూస్తుంది ఇట్లా. త్రిమూర్తులకు చెప్పింది అమ్మవారి మాట ఏమన్నా తెలుసా? నన్ను కొలుసువాడికి ఉండే మాట, నన్ను కొలుసువాడికి ఉండేటటువంటి అలంకారం ఒకటే. ఏమీ లేదన్ను వాడిని నేను తొందర పట్టుకుంటా అని చెప్పింది అమ్మవారు. ఏమీ లేదు, అన్నీ ఉన్నా ఏమీ లేదన్న స్థితిలో ఉన్నవాడిని తొందర పట్టుకుంటా అని చెప్పింది. అర్థమైందా? నేను అట్లనే ఉంటా. అమ్మవారి ముందుకు పోతే అట్లనే ఉంటా. ఆ గుళ్ళెకి పోయింది అనుకోండి, ఆ గుళ్ళెకి పోతే ఊపిరి ఒకటి నిలబడుతుంది పేయి మీద. నేను నాలో ఉండను. గుడి దాటి వచ్చినాక ఇంకా ఏ ఏనుగుల బలం వస్తుంది మళ్ళా. అర్థమైందా? శుభమస్తు. అమ్మ పాదం వదులుకోవద్దు. ఈ సంవత్సరం మాల వేశారు, వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు మాల వేసుకోండి. ఇక్కడనే వేసుకోవాలని నేను చెప్పట్లా. దండం ఇక్కడ కాదు, ఎక్కడన్నా మీ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉంటే, ఒక జంగమయ్య ఉంటే, లేదా ఒక గురుస్వామి ఉంటే, ఒక గురు భవాని ఉంటే వెళ్ళండి. అయ్యా దసరా నవరాత్రులు వస్తున్నాయి, ఇదిగో ఈ మాలలు తీసుకో, నీ మంత్రశక్తితోటి నాకు ఈ మాల వేయి, ఈ మాల నా ఎదమీని వేసుకొని 9 రోజులు నేను పవిత్రంగా నడుస్తా. మనసులోకి కూడా కలంకము రానివ్వకుండా, మనసులోకి కనీసం బుద్ధిలోకి కూడా ఆలోచనాత్మకంగా కూడా కామం ప్రవేశించకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకభుక్తంగా భుజిస్తూ నేల మీద పడుకొని చన్నీటి స్నానం ఆచరించుకొని సబ్బులు షాంపులు ఏం వాడకుండా, అద్దంలో కనీసం నా ముఖం కూడా నేను చూడకుండా, నా భార్యను సైతం పరదేవత వలె చూస్తూ ఈ 9 రోజులు నేను అమ్మ ధ్యానంలో ఉండి శక్తిని సంపాదిస్తానని చెప్పి మాల వేసుకోండి. దసరా పండగ నాడు నేను చెప్పినట్టుగా ఏదన్నా ఒక అమ్మవారి దేవాలయం దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయ కొట్టి, కొబ్బరికాయ కొట్టి, నిమ్మకాయ కోసేసి దీక్ష తీసేసేయండి. ఎక్కడన్నా చేయండి. ఇది మీకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ రిజర్వేషన్గా నేను ఇస్తున్నటువంటి అధికారం, హక్కు. ఒక గురువుగా ఏదైనా ఒక గురువు అధికారిక ప్రకటన చేసి అధికారిక ధృవీకరణ చేస్తేనే దానికి ఒక పవర్ వస్తుంది అంటారు. ఈ దీక్షకు నేను మీకు ఇస్తున్నటువంటి హక్కు. ఎక్కడన్నా వేయండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పోయినసారి దీక్ష చేసిన దాంట్లో మనం కంపేర్ చేస్తే ఈసారి దీక్ష చేసిన వాళ్ళందరూ కొత్తోళ్ళే ఉన్నారు, కొంతమంది పాతోళ్ళు ఉన్నారు, చాలామంది వచ్చలేరు. నిజం చెప్పాలంటే 150 మందికి పైన వచ్చలేరు పాతోళ్ళు. మళ్ళీ వేరేతో వేసుకున్నారా వేసుకునిలేరా తెలియదు. వేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను, వేసుకోకపోతే బాధపడతాను. ఎందుకు బాధపడతా అంటే 9 రోజులు ఇట్లా వెనక్కి కీపు తీసి చూస్తేనే 9 రోజులు వస్తాయి. పెద్ద బరువు ఏం కాదు. 41 రోజు అప్ప 21 రోజు ఎక్కడ ఉందామని ఇంకే లేదు. 9 రోజులు గిట్లా గిట్లా చూస్తేనే వస్తాయి. గీ 9 రోజులు కూడా నీవు పుణ్యయాతన చేయకపోతే ఇంకా యానుంటి తెచ్చుకుంటావు. నేను చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏమయ్యా ఈరోజు ఇడవకూడదయ్యా పూలు. ఎవరు అతని? ఈరోజు శుక్రవారం నాడు పూల తోరణాలు ఇడవకూడదు నాయనా. నిన్న ఏం పని చేసిండ్రి? మొన్నటి నుండి చూస్తుండే ఎండిపోయిన పూలు ఎవడిపుతాడో చూస్తాని. రేపు ఇడవండి, ఇప్పుడు వద్దు. నిన్న ఇడిసిట్ ఏమవుతుండే? ఇక నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఏడాదికి ఒక్కసారి సంసారాన్ని ఇడిచిపెట్టండి. ఎక్క రోజులు ఇడిస్తే మళ్ళీ మంచిది కాదు. ఫైనాన్స్ కట్టేది ఉంటుంది, చిట్టీలు కట్టేది ఉంటుంది, పిల్లలకు ఫీజులు కట్టేది ఉంటుంది, కొన్ని సెటిల్ చేసేటివి ఉంటాయి, వ్యవహారాలు చూసుకునేటు, మంచి చెడులు చూసుకునేటు ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు ఇడిస్తే కూడా మంచిది కాదు. ఏడాదికి ఒక్కసారి 9 రోజులు సంసారం ఇడిచిపెట్టండి.
ఊక ఆడిన చేయి ఆడుకుంటుండి ఆడిన కాలు ఆడుకుంటుంటే కూడా సంసారం జయం కాదు. అంత బంగివారినట్లు ఉంటుంది. వేసేసి కాదు అది. కొన్ని రోజులు పెళ్ళం పిల్లలు ఇల్లు అక్కడ విడిచిపెట్టి ఇట్లా ప్రశాంతంగా ఎక్కడన్నా వచ్చి ప్రశాంతంగా ఉండి మళ్ళీ పోవాలి. దానికి యశస్సు పెరుగుతుంది. ఇది ఎన్ని విధాలుగా చూసుకున్నా మీకు మంచిదే. ఈ 9 రోజులు తొందరగా అయిపోతాయి. దీక్ష ఫలం వస్తుంది, పుణ్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది, భగవంతుని కృప వస్తుంది, అన్నిటికన్నా ఆదిశక్తి అనుగ్రహం వస్తుంది. ఆదిశక్తి కదా. మా పిల్లలు అంటుండ్రి 14 సంవత్సరాల నుంచి మేము మండల దీక్ష వేస్తాం, 41 రోజు వేస్తాం, అయ్యప్ప స్వాములు వేస్తారు కదా, శివస్వాములు వేస్తారు కదా, మేము వేస్తాం అంటుండ్రి. ఒరేయ్ 41 రోజు చేసుకొని ఏం చేస్తావురా? నీవు ఒక పద్ధతిలో ఉండాలి, చేయరాని పనులు చేయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు పొరకట పట్టుకొని ఊడకూడదు. నువ్వు చేసే పని ఒకవేళ క్లీనింగ్ ప్రాసెస్ అయితే నువ్వు చేయకూడదు. ఏం లాభం? వద్దు. 9 రోజులు ఉండు నాయన. దేవీ భాగవతంలో ఏం చెప్పారు, దేవీ తంత్రంలో ఏం చెప్పారంటే, ఏ సాధకుడైనా ఈ 9 రోజులు అమ్మ దీక్షలో ఉంటే సంవత్సరం వరకు ఆయనకు పూజాఫలం, యజ్ఞఫలం, నోము ఫలం, వ్రతఫలం, యాగఫలం, తీర్థయాత్ర ఫలం, పుణ్యక్షేత్ర తీర్థ సేవన ఫలం, ఇన్ని ఫలాలు వస్తాయంటే ఈ 9 రోజులు దీక్షలో ఉంటే. మళ్ళా సంవత్సరం వరకు ఆ జీవుడి కుండలికి ఎంత డివైన్ పవర్ కావాలో అంత పవర్ డిపాజిట్ అవుతుంది ఆయనకు. ఈ 9 రోజులు అంత రిజర్వ్డ్గా మనకిచ్చింది అమ్మవారు. ఆది మధ్యాంతర సమయంలో త్రిమూర్తులకి చెప్పింది, ఈ 9 రోజులు నన్ను కొలుచుకోండి, జీవితాంతం మిమ్మల్ని కాపాడుకుంటాను అని. అందుకే వచ్చే సంవత్సరం కూడా దీక్ష వేయండి. వేసి ప్రశాంతంగా అమ్మ పేరు మీద కాలక్షేపం చేయండి. శుభం, స్వస్తి. అందరికీ ఆశీర్వాదం. స్వామి నమస్కారం. టైం అయిపోయింది. లే టైం అయిపోయింది స్వామి. ఈ మాల పెద్ద అయింది స్వామి, నాకు తెలియదు, అప్పుడే నిన్ను అడిగిండు. కానీ నాకు భయం వేస్తుంది, ఎందుకు ఏమని తెలియదు కాబట్టి అడగాలని అడుగుతున్నా. తప్ప గుర్తులేదు. ఏమైంది? మాల పెద్ద అయింది, దానికోసమే ఎందుకు ఏమని నాకు తెలియదు, భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఇప్పుడు వేస్తున్నా దానికే. మీ ఇంట్లో కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద మీ వాళ్ళ మీద ఎవరి మీద ఏమన్నా దోషాలు ఉంటే, ఏమైనా థ్రెట్ ఉంటే దీని రూపంలో తెంపి తీసేసింది అమ్మవారు. రుద్రాభిషేకం అదే అది దాన్ని తెంపి ఆ సమస్యను తీసేసింది. అంటే పాజిటివ్గా థింక్ చేయి. పోయింది, కర్మ పోయింది, ఇంకా నువ్వేం బాధపడకు దాని గురించి. మళ్ళీ అది అపశకునంగా కూడా ఫీల్ అవ్వద్దు. అర్థమైందా? శుభం. ఇంకొక చిన్న మాట, భవానీలందరూ కూడా పల్లకి సేవలో పాల్గొనాలి. ఎందుకు వస్తలేరు మీరు? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం. అసలు ఉత్సవం అంటే ఏంటనుకున్నారో మీకు తెలుసా? ఆత్మను నీ శరీరం నుంచి బయటికి తీసి ఊరేగింపు చేసుకున్నట్టు లెక్క. సౌల్ ఫిల్టర్, బాడీ ఫిల్టర్ చేసుకోవచ్చు, సౌల్ ఫిల్టర్ చేస్తారా మీరు? ఒక దేవత ఉత్సవంలో పాల్గొంటే ఆత్మను ప్యూరిఫికేషన్ చేసినట్టు. నిన్న మైకులు అరిస్తే కూడా పోరు. అసలు మీకోసం ఉత్సవాలు ఏర్పాటు చేస్తే మీరు పోతలేరు. రేపు వీలైతే ఒకవేళ అమ్మ ఆశీర్వాదం ఇస్తే ఈ 9 రోజుల్లో నవదుర్గాలు, ఇప్పుడు మనం రోజు ఒక అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నాం కదా, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, ఈ అమ్మవార్ల గురించి కొంత చర్చ చేద్దాం. అసలు వీళ్ళు దేవతలు ఎందుకోసం వచ్చారు? రాక్షసులను చంపనీకి వచ్చిండ్రా? వీళ్ళలో తత్వదృష్టి, తాత్విక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ఎంతవరకు ఉన్నది? వీటి వివరణ ఏందనేది రేపు మాట్లాడుకుందాం. సరేనా? స్వామి ఒక చిన్న డౌట్, అంటే చాలామందికి ఉండొచ్చు ఇందులో. విలేజ్లలో చాలామందికి ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటి ఉంది. అయితే మాకు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని ఉంది. అయితే వాళ్ళు అనుకుంటారు కదా, మా ఇంట్లో ఉంది కదా, ఈ నెగిటివిటీ అనేది బయటికి ఎలా వెళ్ళాలి, మేము ఏం చేయాలి అని అంటారు. కొంతమంది దేవుడు శిగమోగే వాళ్ళ కాడికి వెళ్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. దానికి మీరు చెప్పే పరిష్కారం ఏంటంటే? ఈ చేతబడి అనేది ఎటువంటిదంటే, చేతబడి అనేది వాస్తవంగా క్షుద్ర ప్రయోగాలను అనుసరించి క్షుద్ర శాసనాల ద్వారా క్షుద్ర దేవతల యొక్క ఆవాహనతోనే చేసేటటువంటి కట్టు. ఇది ఉంది, లేదనడానికి ఆస్కారం లేదు. కాకపోతే దాన్ని తీసివేయాలి, దాన్ని పోగొట్టాలంటే పుణ్యక్షేత్రాలకు వెళితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దాన్ని తీసేస్తారు. రిమూవింగ్ సిస్టమ్ అది. డాక్టర్లు కదా సర్జరీ చేసి మనలో ఏదన్నా చెడిపోయింది ఉంటే తీసి బయటికి ఎట్లా వేస్తారో అట్లా తీసేస్తారు. ఇప్పుడు ఆ తీసేసే వాళ్ళు కూడా సమాజంలో లేరు.
కరెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఏదో చేస్తారు, దింపినమంటారు కానీ అదైతే పోదు. అవును 100%. మనం ఏం చేసాం దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా, అంబాత్రయ క్షేత్రంలో ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ రుద్రశూలని తాకి కనుక మీరు ఎనర్జీని ఫీల్ అయితే అది ఆటోమేటిక్గా దాన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. దాంట్లో ఆ పవర్ ఉంది. అంటే మీ మీద చేతబడులు ఉన్నాయని ఇప్పుడు ఆయన అడిగాడు కదా, చేతబడులు ఉన్నాయి అని మీకు అనుమానం వస్తే దాన్ని పట్టుకొని కనుక మీరు బాగా హీల్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా అది రీసైకిల్ చేసేస్తుంది అనమాట. అదొక రిజర్వేషన్ మన పీఠంలో ఇచ్చాము. ఇంకొక రిజర్వేషన్ ఏంటంటే చిన్నది హాఫ్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని దాని వెనకాల పేరు గోత్రం రాసి అమ్మవారికి ఇట్లా చూపెట్టాలి. ముగ్గురు అమ్మలకు, అమ్మా ఇది నా ఫోటో, లేదా నా కొడుకు ఫోటో, నా బిడ్డ ఫోటో, నా భర్త ఫోటో, నా భార్య ఫోటో, మా మీద ఏదో కీడు ఉన్నట్లు మాకు అనుమానం ఉన్నది, ఈ ప్రయోగాన్ని తీసివేయమ్మా అని అమ్మకు చూపెట్టి ఆ ఫోటోలు రుద్రశూలను తాకిచ్చి ఆడ అమ్మ ముందర పెట్టండి. 3 రాత్రులు 3 పౌళ్ళు అమ్మ పాదాల దగ్గర ఆ ఫోటోలు ఉంటే ఆటోమేటిక్గా మీ మీద ఉన్నవన్నీ సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. అంతే. ఇంకా ఎవరితోనుకో పోయి మేకపోతులు తీసేసుకోవడం, కోడి పుంజులు తీసుకోవడం, నిమ్మకాయలు కోసేసుకోవడం లాంటివి చేస్తామంటే అది మీ ఇష్టం. శుభం. టైం లేదు, ఇంక అందరూ వెళ్ళి స్నానాలు ఆచరించండి. గురూజీ ఒకటే క్వశ్చన్, వేములవాడ రాజరాజేశ్వరి గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరికి ఎక్కువ పెళ్లి కాని పిల్లలు వెళ్ళకూడదు, శివుడికి ఎక్కువ ధ్యానం చేయకూడదు, శివుడికి ఎక్కువ సోమవారం ఒక పొద్దు ఉండకూడదు, ఎంబడిబడి పెళ్లి చేసుకుంటాడు, ఒక పొద్దు ఉండద్దు పెళ్లి కాని పిల్లలు అంటారు కదా. చాలామంది నేను సోమవారం ఒక పొద్దు ఉంటే మా మమ్మీ మా డాడీ అందరూ వద్దు వద్దు అని అంటున్నారు. కానీ నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అసలు శివునికి నమ్ముకుంటే ఎక్కువ కష్టాలు అంటారు కదా, శివుడికి పెళ్లి కాని పిల్లలు ఒక పొద్దు ఉండద్దా అని. ఈ జగతిలో పార్వతీమాతను తప్ప శివుడు ఎవరిని పెళ్లి చేసుకోడు. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అతని శివుడు ఎందుకు అవుతాడు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఆయనకు పెళ్ళం లేదా? సోమవారం ఒక్క పొద్దులు ఉండడం వల్ల శివుడు ఎన్నుకొస్తాడు, శివుడు వదిలిపెడతలేడు అన్నది అపోహ. అటువంటిది ఏం అనుమానం పెట్టుకోవద్దు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో చాలా పవర్ ఉంది. రాజరాజేశ్వర అర్థం చేసుకోండి. రాజులకే రారాజు ఆయన, రాజులకే రారాజు అంటే దేవతలకే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని వదిలిపెట్టుకోవడం మన యొక్క దౌర్భాగ్యం. లక్షణంగా వెళ్ళండి, స్వామిని సేవించుకోండి, పుణ్యం సంపాదించుకోండి, స్వామిని మంచిగా కొలుసుకోండి. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు వినండి. రోజు 5 గంటలకు మీరు స్నానం చేసుకొని అమ్మవారి యొక్క పల్లకి సేవలో పాల్గొనాలి. పల్లకి సేవ చేసి అమ్మవారిని మళ్ళీ అక్కడ ఆశీనురాలని చేసిన తర్వాత హారతిలో పాల్గొనాలి. ఇది ప్రతి ఒక్క భవానీమాత యొక్క నియమం. అర్థమవుతుందా? శుభం. వెళ్ళి అందరూ స్నానాలు చేయండి. అందరికి ఒక మంచి వాక్కు, అమృత వాక్కు. దీక్షను ఏయుటకు నేను యోగ్యునో కాదో నాకు తెలియదు, వేసుకోవడానికి మీరు యోగ్యులో కాదో నాకు తెలియదు. మీకు మాకు మధ్యలో ప్రత్యక్ష స్వరూపిణి అయినటువంటి జగదంబ మాత్రం సత్యం. ఆ తల్లి సత్యం, మనమందరం సత్యం. మంచిగా అవుతుంది. శుభమస్తు.